the yesterday session. Did you write the points from the yesterday session, friends? రాశారా? రాస్తే టెస్ట్ నేను చెప్పాను ఒక 10 పాయింట్స్ చెప్పాలని. ఎస్, 10 పాయింట్స్. 10 పాయింట్స్లో జస్ట్ అసలు మనం ఎలా మాట్లాడాలి ఎస్ఎన్ఎస్ గురించి అనేది నేర్చుకుంటే చాలు. ఎలా, హౌ షుడ్ ఐ టాక్, సో వాట్ షుడ్ ఐ టాక్, ఎస్, మనం ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది. సో నేనేం చేయాలంటే, ఎస్, ఐ నీడ్ టు గెట్ సమ్ అలర్ట్స్, ఐ నీడ్ టు గెట్ సమ్ నోటిఫికేషన్ బిఫోర్ మై సర్వర్ ఈస్ గోయింగ్ డౌన్. మా సర్వర్ గోయింగ్ డౌన్ అంటే మా సర్వర్ ఎప్పుడైనా సరే డౌన్ అయ్యే ముందుగానే నాకు అలర్ట్ రావాలా. నేను ఎవరిని? ఐఎమ్ ఏ క్లౌడ్ ఇంజనీర్. ఐ నీడ్ టు గెట్ ద అలర్ట్స్ ఫ్రమ్ దిస్ సర్వర్, రైట్? ఓకే, సర్వర్ నుంచి అలర్ట్స్ నాకు డైరెక్ట్గా రావడానికి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఏం చేస్తాడు? కంటిన్యూగా సర్వర్లు మానిటరింగ్ చేస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి ఏం చేస్తాడు? మరొక వ్యక్తికి ఎస్ నోటిఫికేషన్ ఇస్తాడు. అదే ఎస్ఎన్ఎస్. అలా అలా ఆ వ్యక్తి స్టైల్గా మనకి నోటిఫికేషన్ ఇస్తాడు. అర్థమైందా? Yes, friends. Good. So before going to down my server, I need to get some alerts with the help of ఎస్ఎన్ఎస్. బట్ ఎస్ఎన్ఎస్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అంటే ఎట్లా ఉంటుంది సార్ అంటే ఏం లేదు. జస్ట్ ఈ పర్సన్ 24/7 సర్వర్స్ గురించి మానిటరింగ్ చేస్తుంటాడు. ఈ పర్సన్ అంటే ఈ పర్సన్ డ్యూటీ ఏంటి? ఎస్, గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సర్వర్స్. ఈ పర్సన్ డ్యూటీ అదే. ఎన్నైతే సర్వర్లు ఉన్నాయో అన్ని సర్వర్ల గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ పర్సన్కి ఎస్ఎన్ఎస్కి అటాచ్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి వచ్చేసి క్లౌడ్ ఇంజనీర్కి డైరెక్ట్గా ఎస్ఎన్ఎస్ వస్తుంది అనమాట. ఏమని? ఎస్ఎంఎస్ రావచ్చు లేదా ఈమెయిల్ రావచ్చు. సార్ కరెక్టే సార్. ఈ పర్సన్ ఎవరు సార్ అసలు? హూ ఇస్ దిస్ ఫెలో? అంటే జనరల్గా చెప్పాలంటే ఈ పర్సన్ ఒక సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు, ఒక సాఫ్ట్వేర్ టూల్ అయి ఉండొచ్చు. ఇట్ మైట్ బి ఏ సాఫ్ట్వేర్ టూల్ లైక్ సర్వీస్ నౌ, స్ప్లంక్, డేటాడా, ఇవన్నీ చాలా నాగియోస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎస్, అవనొచ్చు. అది డెవాప్స్లో జరిగింది, ఇక్కడ కాదు. అయితే ఇక్కడ మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్కి ఏమని ఇచ్చాడంటే ఇక్కడ మనకు ఒక సర్వీస్ మాదిరిగా ఇచ్చాడు. టూల్స్ అవన్నీ కొంచెం కష్టం అని చెప్పేసి సర్వీస్ మాదిరిగా ఇచ్చాడు. ఆ సర్వీస్ ఉపయోగించి మనం ఎస్ ఈ సర్వర్లన్నీ మానిటరింగ్ చేయొచ్చు. అక్కడి నుంచి ఎస్ఎన్ఎస్ మొదలైద్ది అనమాట. రియల్గా చెప్పాలంటే అది స్టోరీ. అయితే ఆ సర్వీస్ పేరు ఏంటి సార్ అంటే ఆ సర్వీస్ పేరే క్లౌడ్ వాచ్. ఆ సర్వీస్ పేరే క్లౌడ్ వాచ్. ఓకే, ఆ సర్వీస్ పేరు క్లౌడ్ వాచ్. సో ఈ క్లౌడ్ వాచ్ అనే సర్వీస్ ఏం చేస్తుందంటే సర్వర్లు మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. బట్ క్లౌడ్ వాచ్కి మనం చెప్పాలి ఏదైనా విషయాన్ని. ఎప్పుడు సర్వర్లు మానిటరింగ్ చేయాలి, ఏ టైంలో సర్వర్లు మానిటరింగ్ చేయాలి, అసలు ఏ బేస్ ప్రకారం సర్వర్లు మానిటరింగ్ చేయాలి, అకార్డింగ్ టు విచ్ రూల్, అకార్డింగ్ టు ఎస్ మనం చెప్పాలి. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్ వాచ్ అనే దానికి క్లౌడ్ వాచ్ అనే దానికి సింపుల్గా మనం కొన్ని పారామీటర్స్ అందించాలి.
సో దట్ అది పనిచేయటం మొదలుపెట్టింది అనమాట. పారామీటర్స్ అంటే ఏంది? దట్ ఈస్ కాల్డ్ మెట్రిక్స్. మెట్రిక్స్ అందించాలి. ఏమని? అమ్మా, సిపియు యూటిలైజేషన్ అనేది సిపియు సిపియు యూటిలైజేషన్ అనేది ఈ విధంగా ఉంటే ఎస్, వెంటనే ఇదిగో అలర్ట్స్ ఇక్కడికి పంపించు, వీడు ఇక్కడికి పంపిస్తాడని చెప్పాలి. అది విషయం, అంతే. క్లౌడ్ వాచ్ అనేది కలెక్టింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది సర్వర్స్ అండ్ ఫార్వర్డింగ్ టు ఎస్ఎన్ఎస్, అండ్ ఎస్ఎన్ఎస్ ఈస్ ఫార్వర్డింగ్ టు క్లౌడ్ ఇంజనీర్. ఓకే, ఎలాగది? త్రూ ఎస్ఎంఎస్, త్రూ ఈమెయిల్, ఎలాగైనా సరే అది ఫార్వర్డ్ చేసి పడేస్తుంది. బట్ క్లౌడ్ వాచ్కి సంబంధించి మనం ఇక్కడ మెట్రిక్స్ ఇవ్వాలా. అంటే క్లౌడ్ వాచ్కి మెట్రిక్స్ ఎలా ఇవ్వాలి? అసలు క్లౌడ్ వాచ్ అనే సర్వీస్ని మనం డిస్కస్ చేస్తామా? తప్పకుండా చేస్తాం. క్లౌడ్ వాచ్ అనే సర్వీసు ఇన్ డీటెయిల్గా చేస్తాం. కానీ ఇప్పుడు ఎస్ఎన్ఎస్ చూసుకుంటే చాలు, క్లౌడ్ వాచ్ నెక్స్ట్ లెవెల్లో కవర్ చేయొచ్చు. ఎస్ఎన్ఎస్ తర్వాత మళ్ళీ క్లౌడ్ వాచ్ని కవర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. క్లౌడ్ వాచ్ లేకుండా ఎస్ఎన్ఎస్ చేయొచ్చా? చేయొచ్చు. ఆ తర్వాత క్లౌడ్ వాచ్ మీకు ఈజీగా అర్థమవుతాయి అనమాట. అసలు క్లౌడ్ వాచ్ మీకు ఎందుకు అర్థం కాదు అని అంటే, కొంత టైం పట్టింది మీకు. కొంత అంటే మనకి ఏదైనా సరే సర్వర్స్ను మానిటరింగ్ చేసే టూల్, ఒక సర్వీస్ ఏదైనా ఉందంటే ఏడబ్ల్యూఎస్లో క్లౌడ్ వాచ్. క్లౌడ్ వాచ్ ఏంటి? దాని పేరే అదే, దాని పేరే అదే. ఇది ఎలా పనిచేస్తుంది? బేస్డ్ ఆన్ ద మెట్రిక్స్, బేస్డ్ ఆన్ ద పారామీటర్స్, బేస్డ్ ఆన్ ద మెట్రిక్స్. అంటే సపోజ్ ఇప్పుడు మీరే ఉన్నారు, చాలామంది వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఈ క్లాస్లో, రైట్? ఎంప్లాయీస్కి అప్రైజులు ఇవ్వాలా, నేను ఎవరిని? నేనే మేనేజర్ని, రైట్? నేను మేనేజర్ని. ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు, 1 2 3 4 5. ఎంప్లాయీస్కి అప్రైజ్ ఇవ్వాలంటే నేను చూస్తాను, ఎస్, దిస్ ఫెలో హౌ మెనీ ఇష్యూస్ రిజాల్వ్డ్ సో ఫార్, ఎన్ని ఇష్యూస్ రిజాల్వ్ చేశాడు, కరెక్ట్గా చేశాడా లేకపోతే రాంగ్గా చేశాడా, ఇట్లా. అసలు ఇతను లాగిన్ టైం ఎంత, అసలు ఇతను లాగౌట్ టైం ఎంత, ఎన్ని గంటలు స్పెండ్ చేస్తున్నాడు ఎవ్రీడే, అర్థమైందా? ఆ తర్వాత అసలు ఇతను పెర్ఫార్మెన్స్ బట్టి నేను డిసైడ్ చేస్తా అప్రైజల్ అనేది. అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది, ఇవన్నీ డిసైడింగ్ ఫ్యాక్టర్లు ఇవన్నీ ఉంటాయి. లాగిన్ టైం, లాగౌట్ టైం, తర్వాత ఇష్యూస్ ఏం రిజాల్వ్ చేశాడు, కరెక్ట్లీ రిజాల్వ్డ్ ఆర్ రాంగ్లీ రిజాల్వ్డ్, ఆర్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, అసలు క్లయింట్తో డీలింగ్ ఎలా ఉంటుంది, మేనేజర్తో డీలింగ్ ఎలా ఉంటుంది, సాఫ్ట్గా మాట్లాడుతున్నాడా, గందరగోళంగా మాట్లాడుతున్నాడా, ఇవన్నీ మెట్రిక్స్ ఉంటాయి. గందరగోళంగా మాట్లాడి గందరగోళం చేస్తే గేట్ బయట ఉంటావు, ఫస్ట్ పాయింట్. సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఐడి కార్డు తీసుకుంటే గేట్ బయట ఉంటాడు. నీకు సీఎం కాదు, పిఎం కాదు, ప్రపంచ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎవరు తెలిసినా ముందు గేట్ బయట నిలబడమ్మా అంటారు ఐటీలో. ఇది తప్పదా? తప్పదు కాదు, 1000% గ్యారంటీ. ఎక్కడ? గేట్ బయట. ఇంట్లో కూడా కాదు, గేట్ బయటే. ఏదైనా చేసుకోపో, నీ ఇష్టం అంటాడు. ఎస్, కాబట్టి యూ మస్ట్ బీ ఇన్ ఏ పొలైట్ మేనర్ ఇన్ ఎవ్రీబడి ఇన్సైడ్ ఎవర్ ఆ టీమ్. అదర్వైజ్ యూ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ ఐటీ కంపెనీ విత్ ఇన్ డేసే, వీక్ కూడా కాదు, వీక్ కూడా టైం ఇయర్ అనమాట, అట్లా ఉంటుంది. ప్లీజ్ కీప్ యువర్ బిలాంగింగ్స్, టేక్ అవే యువర్ బిలాంగింగ్స్, గో అవే అంటారు, అంతే. నీ బిలాంగింగ్స్ ఏమైనా ఉంటే తీసుకో, మా ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపో అంటారు, అంతే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటిని బట్టి మనకి ఆ ప్రైసులు ఇస్తారు, హైక్. ఇవన్నీ మొత్తం చూస్తే హైక్. సో ఈ విధంగా మనకి అక్కడ చూస్తాం, మనకి ఏది అప్రైజల్ ఇవ్వాలంటే, మనకి హైక్ ఇవ్వాలంటే. మరి క్లౌడ్ వాచ్ అనే దానికి కూడా మనం కొన్ని పారామీటర్స్ సబ్మిట్ చేయాలా. ఎలాగా? ఇక్కడ సిపియూస్ యూటిలైజేషన్ ఎక్కువగా ఉందా? ఓకే, నోట్ చేసుకో, ఎస్ఎంఎస్ ఇవ్వు నాకు అని చెప్పాలా. ఎవరికి? క్లౌడ్ వాచ్కి. ఆహా, ఇక్కడ డిస్క్ ఫుల్ ఎర్రర్ ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇవ్వు నాకు. అసలు డిస్క్ తోటి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇవ్వు నాకు. అసలు నెట్వర్క్ అవుటేజ్ ఏమైనా ఉందా? అది కూడా ఇవ్వు నాకు. నెట్వర్క్ అవుటేజ్ ఏమైనా ఉందా? అది కూడా నాకు ఇవ్వు మెసేజ్ రూపంలో. అంటే టోటల్గా చెప్పాలంటే ద క్లౌడ్ వాచ్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ యువర్ సర్వర్స్. అది ఏ సైడు? అది డిస్క్ సైడా, అది నెట్వర్కింగ్ సైడా, అది సిపియు యూటిలైజేషన్ సైడా, అన్ని సైడ్లో నుంచి ఈ క్లౌడ్ వాచ్ అనేది చాలా జాగ్రత్తగా, ఎస్, మిమ్మల్ని మానిటరింగ్ చేస్తూ ఉంటుంది, మీ సర్వర్స్ని మానిటరింగ్ చేసిన తరువాత, ఎస్, క్లౌడ్ వాచ్కి తెలియదు అనమాట. ఏమని తెలియదు? మెసేజ్ ఇవ్వటం. అందుకోసం ఎస్, ఇక్కడ ఎస్ఎన్ఎస్ అనే ఒక సర్వీస్ని మళ్ళీ మనం ఉపయోగించాలి. ఈ ఎస్ఎన్ఎస్ సర్వీస్ ఉపయోగించి, ఎస్, మనం క్లౌడ్ ఇంజనీర్స్ ఇక్కడ ఉంటారు అందరూ, మన ప్రాజెక్ట్లో పనిచేసే క్లౌడ్ ఇంజనీర్స్ అందరూ ఇక్కడ ఉంటారు. వాళ్ళందరికీ ఎస్ఎన్ఎస్, ఎస్, మెసేజ్ పంపించింది, అయ్యా బాబు, మీ సర్వర్స్లో ఈ ప్రాబ్లం ఉంది, ఈ నెట్వర్క్ అవుటేజ్ ఉంది, ఎస్, ఈ డిస్క్ ఇదే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది, ఇక్కడ ఈ సర్వర్లో ఈ సిపియు ఈ పెర్ఫార్మెన్స్ ఇలా ఉంది,
ప్లీజ్ అని చెప్పేసి అప్పుడు సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్. సో క్లౌడ్ వాచ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే క్లౌడ్ వాచ్ అనేది ఒక సర్వీస్ మాదిరిగా అనుకో, ఎస్ఎన్ఎస్ అనేది ఒక సర్వీస్ మాదిరిగా అనుకోవాలి. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్లో. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వీసులు రియల్గా చెప్పాలంటే. ఈ క్లౌడ్ వాచ్ బదులుగా మనం డిఫరెంట్ డిఫరెంట్ థర్డ్ పార్టీ టూల్స్ వాడతాం. థర్డ్ పార్టీ టూల్స్ వాడతాం. మరి డిఫరెంట్గా థర్డ్ పార్టీ టూల్స్ వాడాలంటే మనం ఆ సర్వర్స్కి కాన్ఫిగర్ చేయాలి థర్డ్ పార్టీ టూల్స్ని మళ్ళీ. బట్ ద థర్డ్ పార్టీ టూల్స్ ఆర్ కాస్ట్లీ, వెరీ వెరీ కాస్ట్లీ. ఇప్పుడు స్ప్లంక్ ఉంది, స్ప్లంక్ దాన్ని వాడాలంటే చాలా కష్టం బాస్, వెరీ కాస్ట్లీ అఫైర్ స్ప్లంక్. ఇలాగ టూల్స్ అర్థమైందా? ఇదే కాకుండా సింపుల్గా బిఎంసి రెమెడీ, ఎస్. తర్వాత సర్వీస్ నౌ, తర్వాత జీరా, చాలా నాగియోస్, ఇవి చాలా ఉన్నాయి ఇంకా చెప్తే. జెబెక్స్, నాగియోస్, జెబెక్స్, తర్వాత జెబెక్స్, ఎస్. ఇంకా డేటాడాగ్, ఇవన్నీ ఏంటి సార్? మానిటరింగ్ టూల్స్. ఇవన్నీ ఎవరు చెప్తారు సార్? యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఎస్ఆర్ఈ, ఎక్కడైతే బాస్ మీరు ఎస్ఆర్ఈగా పనిచేస్తున్నారో ఆ టూల్స్ మీద వీళ్ళకి చాలా పట్టు ఉంటుంది. సర్వీస్ నౌ మీద, డేటా డాగ్ మీద, స్ప్లంక్ మీద. ఇదే ఎస్ఆర్ఈ రోల్. ఇది ఎప్పుడు కవర్ చేస్తారు? మాకు డెవాప్స్లో మాత్రమే ఇది అయ్యేది. డెవాప్స్లో నేను కవర్ చేసే పాయింట్స్ ఏంటి అంటే ఎస్ఆర్ఈ కవర్ అవుతుంది. డెవాప్స్లో నేను కవర్ చేసే పాయింట్స్ ఏంటంటే బాస్, డెవ్సెకాప్స్. అరే బాస్, డెవ్సెఫాక్స్కి ఒక పర్సన్ పనిచేస్తుంటాడు మార్కెట్లో, ఎస్ఆర్ఈకి ఒక పర్సన్ పనిచేస్తుంటాడు మార్కెట్లో, డెవాప్స్కి ఒక పర్సన్ పనిచేస్తుంటాడు మార్కెట్లో. ముగ్గురు కలిస్తే నువ్వు నా డెవాప్స్ కోర్స్ అయిపోయిన తర్వాత అంత చక్కగా ఉంటుంది ఈ డెవాప్స్ కోర్స్. ఎస్ఆర్ఈ స్కిల్స్ వస్తాయి మీకు, డెవ్సెకాప్స్ స్కిల్స్ వస్తాయి, డెవాప్స్ స్కిల్స్ వస్తాయి. మూడు కలిపితే డెవాప్స్ కోర్స్గా డిజైన్ చేశాను నేనైతే. కంపల్సరీగా అవన్నీ కవర్ అవుతాయి మీకు. ఓకే, అది ఎలాగా ఏందనేది నేను చెప్తా. బట్ దిస్ ఈజ్ వాట్ ఏడబ్ల్యూఎస్, అంతే. ఇది క్లౌడ్ క్లాస్. క్లౌడ్లో ఏడబ్ల్యూఎస్ గురించి మన డిస్కషన్. కాబట్టి ఏడబ్ల్యూఎస్లో ఒక సర్వీస్ ఉంది. ద సర్వీస్ నేమ్ ఈజ్ వాట్? క్లౌడ్ వాచ్. ఎస్ఎన్ఎస్ ఈజ్ ఏ సర్వీస్. నోటిఫికేషన్లు ఇవ్వటానికి ఒక సర్వీస్ ఉంది. ఎస్. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఎస్ఎన్ఎస్ గురించి నేర్చుకోవచ్చు, క్లౌడ్ వాచ్ గురించి నేర్చుకోవచ్చు. అయితే మనం సింపుల్గా మీకు తెలిసిన భాష ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నారు, గతంలో మీరు ఏం చేశారు? వెబ్ సర్వర్లు తయారు చేశారు. దానికి ఏం చేశారు? డైరెక్ట్గా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్లు అటాచ్ చేశారు, ఈఎల్బి. మీకు తెలుసు అది. ఈఎల్బీలు అటాచ్ చేశారు ఈ సర్వర్లకి. ఈఎల్బీల తర్వాత మీరు ఈ సర్వర్ల మీద లోడ్ ఎక్కువైనప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఆటో స్కేలింగ్ గ్రూప్ కూడా తయారు చేశారు. ఏంటది? ఆటో స్కేలింగ్ గ్రూప్. మొత్తానికి ఎప్పుడైతే ఈ సర్వర్ల మీద లోడ్ పడిందో ఆటో స్కేలింగ్ గ్రూపు వేరే డిఫరెంట్ సర్వర్లు తయారు చేసే బాధ్యత తీసుకుంటుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ ఇంటర్నల్ ప్రాసెస్. మీకు తెలుసు అది ఆటో స్కేలింగ్ గ్రూప్. ఏమో సర్వర్స్, ఆ సర్వర్స్ మొత్తానికి మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ కూడా అప్లై చేసాం. ఎప్పుడైతే సర్వర్లో CPU యూటిలైజేషన్ గ్రేటర్ దాన్ సంథింగ్ ఉందో అగైన్ ఆటో స్కేలింగ్ గ్రూప్ విల్ బీ క్రియేటింగ్ నంబర్ ఆఫ్ సర్వర్స్. అది మినిమం ఇస్తే మినిమం ఇన్ని ఉండాలి, మ్యాక్సిమం ఇస్తే మ్యాక్సిమం ఇన్ని ఉండాలి. ఎట్లా? మినిమం మ్యాక్సిమం రెండు డిఫరెంట్గా ఉంటాయి. మినిమం సర్వర్లు ఉంటాయి, మ్యాక్సిమం సర్వర్లు ఉంటాయి. మినిమం అంటే 4 సర్వర్స్ కంటిన్యూస్గా నడవాలి. మ్యాక్సిమం అంటే అప్ టు 30 సర్వర్స్. అంటే లోడ్ పెరిగే కొద్దీ అప్ టు 30 సర్వర్స్ మనకి కవర్ అవుతాయి అనమాట. లోడ్ తగ్గితే సర్వర్స్ విల్ బి రిమూవ్డ్, సర్వర్స్ విల్ బి యాడెడ్ ఆటోమేటికల్లీ, సర్వర్స్ విల్ బి రిమూవ్డ్ ఆటోమేటికల్లీ. ఇదంతా జరుగుతుంది, యాడింగ్, రిమూవింగ్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నేను ఏం వాడతానంటే, ఎప్పుడైతే ఆటోమేటిక్గా మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది తయారు చేసాం, అది ఒక నోటిఫికేషన్ రూపంలో మనకు రావాలి. హే బాస్, ఆటో స్కేలింగ్ గ్రూప్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ సక్సెస్ఫుల్లీ అనేది మనకు నోటిఫికేషన్ రావాలి. ఐఎమ్ ఏ క్లౌడ్ ఇంజనీర్, నేను టీంలో పనిచేస్తాను కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ ఏం రావాలంటే మినిమం సర్వర్లు 4, మ్యాక్సిమం సర్వర్లు 4. అది పక్కన పెడితే ఇవి ఎప్పుడైతే CPU యూటిలైజేషన్ ఎక్కువైపోయిందో బాస్ 2 సర్వర్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బికాస్ ద CPU యూటిలైజేషన్ గ్రేటర్ దాన్ సంథింగ్ అని మెసేజ్ రావాలి మళ్ళీ. దట్ ఈస్ కాల్డ్ మళ్ళీ నోటిఫికేషన్ మనకే వస్తుంది మళ్ళీ. ఐ రిసీవ్ ద నోటిఫికేషన్. మళ్ళీ తర్వాత ఏం చేయాలా? వెంటనే బాస్ ఇదిగోండి ఇక్కడ 2 సర్వర్స్ తీసేసాను. ఎందుకు? లోడ్ తగ్గిపోయింది. లోడ్ తగ్గిపోయింది. CPU
లోడ్ యావరేజ్ లెస్ దాన్ సంథింగ్ అయింది కాబట్టి తీసేసా, 2 సర్వర్లు తీసి పడేసా. మళ్ళీ అగైన్ మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. ఎస్, ఈ నోటిఫికేషన్స్ అన్నీ రావడానికి ఎస్ మనం ఒక సర్వీస్ వాడతాం. ఆ సర్వీస్ పేరే ఎస్ఎన్ఎస్. ఆ సర్వీస్ ఉపయోగిస్తాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేసేటప్పుడే ఎస్ఎన్ఎస్ని యాడ్ చేస్తాం ఆటో స్కేలింగ్కి. దానికి లింక్ చేస్తాం. లింక్ చేసిన వెంటనే ఎస్ఎన్ఎస్ ఏం చేస్తుంది తెలుసా? ఏ ఆటో స్కేలింగ్ గ్రూప్ బిహేవియర్ మొత్తాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది అనమాట. ఎవరు? ఎస్ఎన్ఎస్. నోటిఫికేషన్ రూపంలో, బాబు ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది. అది ఈమెయిల్స్లో అయినా సరే, అది ఎస్ఎంఎస్లో అయినా సరే. ఇప్పుడు మనం సెటప్ చేయాలా దేనిని? ఎస్ఎన్ఎస్ని. ఓకే, ఎస్ఎన్ఎస్ని సెటప్ ఫస్ట్ ఏం చేయాలా? అసలు ఎస్ఎన్ఎస్ని సెటప్ చేయాలి మనం. ఎస్ఎన్ఎఫ్ని సెటప్ చేసుకొని ఆ తర్వాత ఇదిగో ఇక్కడి నుంచి రావాలా. ఎస్, ఏమని? లోడ్ బ్యాలెన్సర్ తయారు చేసుకో, సర్వర్లు తయారు చేసుకో, ఆటో స్కేలింగ్ అటాచ్ చేసుకో. ఆ ఆటో స్కేలింగ్ చేసిన తర్వాత ఎస్ఎన్ఎస్ని దీనికి అటాచ్ చేయి. ఫైనల్ స్టెప్ ఇది. ఫైనల్ స్టెప్ ఎస్ఎన్ఎస్. కానీ అటాచ్మెంట్ అనేది ఫైనల్ స్టెప్. ఫస్ట్ ఏం చేయాలా? ఫస్ట్ మనం తెలుసు ఎస్ ఒక ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేయడానికి మనం ఏం చేసాం ఫ్రెండ్స్? ఫస్ట్ స్టెప్ ఎస్ సింపుల్. మనం క్రియేట్ ఫస్ట్ క్రియేట్ ఫస్ట్ సెక్యూరిటీ సెక్యూరిటీ గ్రూప్ గ్రూప్ దగ్గర కొట్టండి. నుంచి మొదలు పెడితే, 2 సర్వర్ల దగ్గర నుంచి మొదలు పెడితే, 3 ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే, 4 టెంప్లెట్, ఎస్ 5 టెంప్లెట్ తర్వాత ఆటోస్. స్కేలింగ్, ఆటో స్కేలింగ్. ఎస్ఈసి ఇది. అక్కడ ఇప్పుడు ఇదంతా ఒక స్టోరీ నడిచింది. కానీ ఇప్పుడు ఇదంతా కూడా ఒక సైడ్ ఉంది. ఇప్పుడు ఎస్ఎన్ఎస్ ఒక సైడ్ ఉంది. మనం ఇప్పుడు ఎస్ఎన్ఎస్ తయారు చేస్తాం. సో ఎస్ఎన్ఎస్ మొత్తం తయారు చేసి లాస్ట్లో తయారు చేసి అంతా అయిపోయిన తర్వాత ఈ సైడ్ లాస్ట్లో 5 అయిపోయింది కదా. ఎస్, 6వ పాయింట్లో ఇక్కడ ఆటో స్కేలింగ్లో ఒక ఆప్షన్ ఉంటుంది. బాబు మీరు ఏమైనా మీ టీంకి ఎస్ఎంఎస్ మెసేజ్ పంపించదలుచుకుంటున్నారా? అయితే ఎస్, మీరు ఎస్ఎన్ఎస్ అనే సర్వీస్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయండి అని వస్తుంది అనమాట. ఓకే ఓకే, ఇక్కడ మనం తయారు చేసాం కదా, దానిని ఇక్కడ అటాచ్ చేసి పడేస్తాం. ఆటో స్కేలింగ్లో తయారు చేయడం అంటే ఏంది? ఇందాక చెప్పాను మీకు. తయారు చేయడం అంటే ఎస్ ఒక మెట్రిక్ మనం, అంటే ఒక పారామీటర్. ఏ పారామీటర్ బేస్ చేసుకొని తయారు చేయాలా అంటే ఎస్ సిపి యూటిలైజేషన్ అనేది ఉంది కాబట్టి దాని నుంచి ఇక్కడికి ఇస్తాం. సార్ అర్థం కాలేదు సార్. కొంతమందికి అర్థం కాదు, మళ్ళీ చెప్తా చూడండి. ఎందుకు అర్థం కాదంటే సింపుల్గా అసలు ఇది మొత్తం మర్చిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మర్చిపోయి మీరు ఏం చేస్తారంటే బాస్ గో టు ఫస్ట్ మొత్తం మర్చిపోండి బాస్. ఇప్పుడే ఎస్ఎన్ఎస్ టాపిక్ స్టార్ట్ అయింది అంతే అనుకోండి. ఎస్ఎన్ఎస్ని ఎలా సెటప్ చేయాలి, ఎస్ఎన్ఎస్ రెస్పాన్సిబిలిటీస్ ఏందో మనకు తెలుసు. బట్ ఎస్ఎన్ఎస్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎస్ఎన్ఎస్ని మన ప్రాజెక్ట్లో ఎలా ఎస్టాబ్లిష్ చేయాలా? ఎస్, ఫస్ట్ గో టు ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళండి. తర్వాత మీరు ఏడబ్ల్యూఎస్లో లాగిన్ యువర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. అంటే మీ కాడైతే ఐఏఎం యూజర్ అండ్ ఐఏఎం పాస్వర్డే ఉంటుంది బాస్. అది వేరే రియల్ టైంలో రైట్. 1 1 2. మూడో స్టెప్లో మీరు ఏం చేస్తారంటే స్ట్రైట్ అవే మూడో స్టెప్లో మీరు ఏం చేస్తారు తెలుసా? ఎస్, సెర్చ్ బాక్స్లో డైరెక్ట్గా ఎస్ఎన్ఎస్ అని టైప్ చేయండి. ఎస్ఎన్ఎస్ రైట్. ఎస్ఎన్ఎస్ అనేది టైప్ చేసిన తర్వాత ఎస్ బాస్ 4వ స్టెప్లో అది అడిగిద్ది. ఏమని అడిగిద్ది తెలుసా? బాస్ బాగానే ఉంది, అసలు ఈ ఎస్ఎన్ఎస్ తయారు చేయడానికి రీజన్ ఏంది చెప్పవా అని అడిగిద్ది. అది రీజన్ మనకి చాలా రీజన్స్ ఉన్నాయి తెలుసు కదా. నెట్వర్క్ ఇష్యూ ఉందా, తర్వాత సిపి యూటిలైజేషన్ ఇష్యూ ఉందా, లేకపోతే డిస్క్కి సంబంధించిన ఇష్యూ ఉందా, ఎట్లా అనమాట. ఇదంతా మెయిన్ కేటగిరీస్. నెట్వర్క్ ఇష్యూవా, సిపి యూటిలైజేషన్ ఇష్యూవా, డిస్క్కి సంబంధించిన ఇష్యూవా, ఏ ఇష్యూని ఎస్ఎంఎస్ చేయాలని నువ్వు కోరుకుంటున్నావు, ఆ ఇష్యూ పేరు ఇక్కడ రాయాలి. నేను ఇక్కడ ఏం రాస్తానంటే ఆ ఇష్యూ పేరు సిపియు యూటిలైజేషన్ ఇష్యూ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇలా ఉండదులే, రియల్ టైంలో వాడు నేమ్ ఇస్తాడు, ఆ నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవ్వాలి. అంటే ఇలాగ సిపి యూటిలైజేషన్ అనేది ఒక నేమ్ బాస్ అంతే. దిస్ ఇస్ ద నేమ్ ఫర్ యువర్ మెసేజ్. అంతే, మీ మెసేజ్కి ఒక నేమ్ అనమాట. ఎస్, ఇప్పుడు ఈ మెసేజ్కి ఒక నేమ్. దీన్నే వాడు ఏమంటాడంటే ఈవెంట్ అంటాడు. దీన్నే ఇంకో భాషలో ఏమంటాడంటే టాపిక్ అంటాడు. ఎస్, ఈ టాపిక్ని తయారు చేయాలి అంతే సింపుల్గా. 5వ స్టెప్లో ఓకే బాగానే ఉంది,
మీరు మెయిల్ ఇచ్చేటప్పుడు పైన హెడ్లైన్స్ ఏం కనపడాలా? సేమ్ సిపియు యూటిలైజేషన్, ఎస్ సిపియు యూటిలైజేషన్ ఇష్యూ అని కనపడాలా. ఎవరికి? మా క్లౌడ్ ఇంజనీర్కి అదే కనపడాలి. సబ్జెక్ట్లో సిపియు యూటిలైజేషన్ ఇష్యూ అని కనపడాలా. ఎస్, నాకు అప్పుడు అర్థమైపోద్ది వెంటనే. మరి ఏ సర్వర్ అలా పెట్టొద్దా? పెట్టండి, నో ప్రాబ్లం. అంటే ఎట్లాగా? ఏబిసి బ్యాంక్, ఎస్ ఏబిసి బ్యాంక్ ఎస్ ప్రొడక్షన్ సర్వర్ సిపియు యూటిలైజేషన్ చేయొచ్చా? చేయి, నో ప్రాబ్లం. లొకేషన్ పెట్టొచ్చా? పెట్టండి, హైదరాబాద్ లేదా బెంగళూరు. హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ సిపియు యూటిలైజేషన్ ఇష్యూ, ఇట్లా ఇలా పెట్టాలన్నమాట. అంటే ఇదంతా కూడా ఏంటంటే దీన్నే మనం టాపిక్ అంటాం. ఎస్, దీన్నే మనం సబ్జెక్ట్ రూపంలో క్లౌడ్ ఇంజనీర్కి మెసేజ్ వెళ్తుంది. ఈ రూపంలో సబ్జెక్ట్ రూపంలో మెసేజ్ వెళ్తుంది. ఒక నిమిషం, రీస్టార్ట్ అయింది. ఎస్ ఓకే, రీస్టార్ట్ జరిగింది. అర్థమైంది మీకు. నేను చాలా చక్కగా చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ది మీకు అర్థం కాదు, వదిలేసేయండి. అందుకని నేను క్లౌడ్ వాచ్ని కలపను అనమాట. నెక్స్ట్ క్లౌడ్ వాచ్ చెప్తే మీకు చక్కగా అర్థమైంది. రైట్, ఓకే. ఇప్పుడు యాక్చువల్గా మీరు చూస్తే చూడండి, అక్కడ టాపిక్ అనేది తయారు చేయాలి. టాపిక్ అంటే సబ్జెక్ట్ బాస్ ఈవెంట్ అంతే. టాపిక్ అనేది తయారు చేసాం, దాన్నే మనం ఏమంటాం? క్రియేట్ ఏ టాపిక్. అది యాక్చువల్గా క్రియేట్ ఏ టాపిక్. ఎస్ఎన్ఎస్లో ఇది ఉంటుంది అనమాట ఆప్షన్. క్రియేట్ ఏ టాపిక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎస్, ఆ టాపిక్కి మనం నేమ్ ఇస్తాం. ఆ నేమే ఎస్, మనం బెంగళూరు, ఓకే బెంగళూరు ఎస్ ఏబిసి బ్యాంక్ ఎస్ ప్రొడక్షన్ సర్వర్ సిపి యూటిలైజేషన్ ఇష్యూ. ఇది దీని పేరు, టాపిక్ పేరు, అంతే. రెండో ఆప్షన్ అడుగుతాడు, కరెక్టే, టాపిక్ పేరు అది ఇచ్చావు. మా క్లౌడ్ ఇంజనీర్కి ఎస్ఎంఎస్ వెళ్ళేటప్పుడు ఇదే పేరు, ఇదే బాడీ అంటే ఇదే సబ్జెక్ట్గా వెళ్ళాలనుకుంటున్నావు. అవును, కాబట్టి డిస్ప్లే నేమ్ అని అడిగితారు. డిస్ప్లే నేమ్, సబ్జెక్ట్లో డిస్ప్లే నేమ్ ఇదే ఇవ్వాలనుకున్నాం. ఇదే, కాబట్టి మళ్ళీ నేను వెంటనే దీన్నే కాపీ చేస్తా. ఏమని? బెంగళూరు ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ సర్వర్ సిపి యూటిలైజేషన్ ఇష్యూ, మళ్ళీ అది చేస్తా. అయిపోయింది. ఓకే, చాలా జాగ్రత్తగా విను. అర్థమైంది, తప్పకుండా అర్థమైంది. అర్థమయ్యేలాగా నేను చెప్తా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇదంతా ఎస్ఎన్ఎస్ గురించి స్టెప్స్ అనమాట. రైట్. మూడో స్టెప్ ఏంటంటే, మూడో స్టెప్ అది అడిగిద్ది అనమాట. ఏమని? బాబు కరెక్టే, నువ్వు యాక్చువల్గా నేను రెండు స్టాండర్డ్స్ని ఫాలో అవుతాను ఆయన. ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2. నీకు ఏ స్టాండర్డ్ ప్రకారం మెసేజ్లు వెళ్ళాలా చెప్పు అని అడిగింది. ఏ స్టాండర్డ్ ప్రకారం? అయితే అక్కడ ఆప్షన్ నెంబర్ 1 స్టాండర్డ్ ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఇది. సో ఆప్షన్ నెంబర్ 2 ఏంటంటే స్టాండర్డ్, STANDARD, స్టాండర్డ్. స్టాండర్డ్ అంటే ఇది స్టాండర్డా ఫిఫోనా? అంటే మనం రియల్ టైంలో ఎక్కువ మంది స్టాండర్డే వాడతారు. ఫిఫో వాడరా? ఫిఫో కూడా వాడతారు, మరి వెరీ లెస్ టైం. బట్ స్టాండర్డ్ కూడా వాడతాడు. స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ ఆప్షన్ ఉపయోగించి నువ్వు ఎస్ఎన్ఎస్ నోటిఫికేషన్ సెండ్ చేయాలనుకుంటున్నావా? ఫిఫో ఉపయోగించి సెండ్ చేయాలనుకుంటున్నా? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే గొడవ ఎస్ మీకు ఎప్పుడు అర్థమైందంటే ఇక్కడ మీకు SQS, దేని సార్ ఇట్లా ఉంది? SQS, సింపుల్ క్యూ సర్వీస్. ఈ సింపుల్ క్యూ సర్వీస్ అనేది ఎక్సలెంట్ సబ్జెక్ట్ బాస్, 100% ఇంటర్వ్యూలో కవర్ అవుతుంది. ఇది SQS వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఓకే, ఎస్క్యూఎస్ అనేది ఒక సర్వీస్ అనమాట యాక్చువల్గా. ఈ సర్వీస్ కానీ నేర్చుకుంటే ఎస్ఎన్ఎస్ నేర్చుకోగలిగి, SES ఎక్స్ప్లెయిన్ చేయగలిగి, EFS ఇప్పుడు దాకా జరిగినా సరే ఇంటర్వ్యూకి వెళ్తే మిమ్మల్ని తీసుకుంటారు. SQS వరకు చాలు, ఇంటర్వ్యూకి వెళ్తే తీసేసుకుంటారు. కొన్ని కొన్ని కాన్సెప్ట్లు మళ్ళీ తర్వాత నేర్చుకొని మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. అలా కూడా చేయొచ్చు. SQS ఇది ఎప్పుడు వస్తుంది సార్? ఎప్పుడు వస్తుంది అంటే సింపుల్గా చూడండి, ఫస్ట్ క్లౌడ్ వాచ్ వస్తుంది. అంటే ఇప్పుడు క్లౌడ్ వాచ్ నెక్స్ట్, ఇప్పుడు ఏంది? ఎస్ఎన్ఎస్ జరుగుతుంది. తర్వాత దీని తర్వాత క్లౌడ్ వాచ్ అనేది వస్తుంది. క్లౌడ్ వాచ్ తర్వాత SQS అనే సబ్జెక్ట్ వస్తుంది. SQS వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. SQS ఇది ఒక సర్వీసే. ఎక్కడ? AWSలో. క్లౌడ్ వాచ్ అనేది ఒక సర్వీసే, SQS అనేది సర్వీసే, ఎస్ఎన్ఎస్ కూడా సర్వీసే. అప్పుడు చాలా చక్కగా ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే అర్థమైంది. మెసేజ్లు ఎలా వెళ్ళాలి ఈ బేస్ చేసుకునే
స్టాండర్డ్ వే బేస్ చేసుకునే. అయితే నేను ఇప్పుడు స్టాండర్డ్ వే బేస్ చేసుకునే ఎస్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఎఫ్ఓ ఎప్పుడు ఎస్క్యూఎస్ చెప్పిన తర్వాత అప్పుడు కవర్ అయ్యింది. అసలు ఎఫ్ఓ అంటే ఏందనేది అర్థమైంది. ఇవన్నీ లింకింగ్ ప్రాసెస్ అనమాట. ఒకదానికి లింక్ ఉంటాయి కొన్ని కాన్సెప్ట్లు. కాబట్టి ఆ కాన్సెప్ట్లు వచ్చినప్పుడు మీకు చక్కగా అర్థమైంది. రైట్, సరే సార్, స్టాండర్డ్ తీసుకున్నారు. ఓకే, స్టాండర్డ్ తీసుకున్నారు అంటే మనం ఈ స్టాండర్డ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? ఎస్, నాలుగో ఆప్షను. ఎస్ బాస్, నాలుగో ఆప్షన్ చూడండి. మిమ్మల్ని ఏం అడిగిద్దంటే, అయ్యా మీరు కొన్ని కొన్ని సందర్భాల్లో మెసేజ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నారు కదా. ఆ, మరి ఆ డిస్ప్లే చేయాలనుకుంటే ఆ మెసేజ్ డిస్ప్లే, ఎస్, ఎవరైతే డిస్ప్లే చేయాలనుకున్నారో ఆ మెసేజ్లు ఎలా ఉండాలి? ఎన్క్రిప్షన్లో ఉండాలా లేదా అని అడిగిద్ది. ఎన్క్రిప్షన్, కెన్ ఐ అప్లై ఎన్క్రిప్షన్ అడిగిద్ది వెంటనే. ఓకే, ఎందుకు నువ్వు మెసేజ్ పంపిస్తున్నావు? ఎవరికి పంపిస్తున్నావు? ఎవరికో పంపిస్తున్నావు త్రూ ఇంటర్నెట్ డైరెక్ట్గా. క్లౌడ్ ఇంజనీర్ ఎక్కడో ఉంటాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు. మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఎస్ఎన్ఎస్ డైరెక్ట్గా నోటిఫికేషన్ వెళ్తుంది. బట్ ద పర్సన్ ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్. బట్ ఇదంతా కూడా త్రూ ఇంటర్నెట్ ద్వారాగా జరుగుతూ ఉంటుంది, ఇంటర్నెట్ ద్వారాగా. మరి ఇంటర్నెట్ ద్వారాగా జరిగినప్పుడు ఈ మెసేజ్లో నువ్వేం పెట్టావో ఏం రాసావో తెలియదు. వేరే పర్సన్ వచ్చి దీన్ని తీసేసుకుంటే, ఈ మెసేజ్ ప్లెయిన్ టెక్స్ట్ అయితే ప్రాబ్లం, ఇది ప్లెయిన్ టెక్స్ట్లో ఉంటే ప్రాబ్లం. అందుకని ఈ మెసేజ్ మొత్తాన్ని ప్లెయిన్ టెక్స్ట్లో కాకుండా ఎన్క్రిప్షన్ మోడల్లో ఎన్క్రిప్ట్ చేసి పడేస్తా, చేయమంటావా అని అడిగింది. అదే ఈ ఆప్షన్, ఇప్పుడు చూపించిన ఆప్షన్ అదే ఎన్క్రిప్షన్ ఆప్షన్. ఎస్, ఎన్క్రిప్షన్ ఆప్షన్ ఇక్కడ మనం రెండు ఉంటాయి బాస్. ఎనేబుల్ చేయమంటావా, డిజేబుల్ చేయమంటావా? ఎన్క్రిప్షన్ ఎనేబుల్ చేయమంటావా, డిజేబుల్ చేయమంటావా? ఎస్, ఇఫ్ ఐ ఎనేబుల్ దిస్ ఎన్క్రిప్షన్ ఆప్షన్, ఎస్, యూ విల్ బీ గెటింగ్ సమ్ బిల్, సమ్ అమౌంట్ ఆఫ్ బిల్. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఎక్స్ట్రా యూటిలైజేషన్ అనమాట. ఎనేబుల్ అని అంటే ఎక్స్ట్రా వాడుకుంటున్నావు నువ్వు. ఎక్స్ట్రా యూటిలైజేషన్ కోసం యూ నీడ్ టు పే ద బిల్, ఖచ్చితంగా బిల్ పే చేయాలా. మరి డిజేబుల్ అంటే సార్, డిజేబుల్ అంటే జీరో, 0% బిల్లింగ్, నువ్వు బిల్లు పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఫ్రీ అకౌంట్ వాడుతున్నాం కాబట్టి డిజేబుల్ మోడ్లోనే ఉంచండి. ఎందుకంటే మనం ప్రాక్టీసే కదా చేసేది. ఎనేబుల్ చేసావా ఖచ్చితంగా బిల్లు వస్తుంది. ఇది ఒక ప్రాబ్లం అక్కడ. వైల్ సెండింగ్ ద ఈమెయిల్ ఓవర్ ద ఇంటర్నెట్ ఇట్ మస్ట్ బి సెక్యూర్డ్, దాట్స్ వై ఐఎమ్ యూజింగ్ ఎనేబుల్ ఆప్షన్ అని మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి, అంతే. సార్ ఇది అర్థం కాలేదు ఏంటి సార్? ఏం లేదు, చూడండి. అంటే ఆ వర్డ్ చిన్నదైనా కూడా చాలా సౌండ్ ఇస్తుంది అనమాట. అంటే నువ్వు ప్రాజెక్ట్లో పనిచేసావు లేదా అనే దానికోసం చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్లో నువ్వు పనిచేసావు లేదా అనేది అక్కడే తెలిసిపోద్ది. ఎట్లాగా? ఎస్, తెలుసుకోండి. ఆ, మీరు వైల్ సెండింగ్ ద ఈమెయిల్ ఓవర్ ద ఇంటర్నెట్, వైల్ సెండింగ్ ద ఈమెయిల్ ఓవర్ ద ఇంటర్నెట్, ఎస్, ఓకే, ద మెసేజ్ MESSAG మెసేజ్, ఓకే, మెసేజ్ షుడ్ బి ఆర్ మస్ట్ బి, ఏదైనా రాసుకో నీ ఇష్టం, మస్ట్ బి సెక్యూర్డ్. ఓకే, సెక్యూర్డ్, దాట్స్ వై వి ఎనేబుల్ ఎన్క్రిప్షన్. వాడు అడుగుతాడు క్వశ్చన్, ఇదే అడుగుతాడు, ఎన్క్రిప్షన్ ఆప్షన్, ఎస్, అంతే, అయిపోయింది. ఇది ఆన్సర్. సో డిజేబుల్ ఉంటుంది, ఎనేబుల్ ఉంటుంది. ఎస్, సో ఎనేబుల్ యూ విల్ బి charging because it is not a free. Enable, it is not a free. And encryption enable is not a free అని అర్థం. Yes, encryption disable, DISABA, disable, yes, it is free. Okay, it is free. Okay, we will not be charged anything, it is a free of cost, boss, it is a free. Okay, you can use in your free అకౌంట్, ఇది నీ ఫ్రీ అకౌంట్లో ఉపయోగించుకో, నో ప్రాబ్లం. అట్లా అనమాట ఎనేబుల్. దీన్నే మనం ఏమంటాడు ఇక్కడ, వాడు ఏమంటాడంటే ఎన్క్రిప్షన్ అంటాడు. ఇక్కడ ఇక్కడ అడుగుతాడు. ఎస్, ఇదే ఎన్క్రిప్షన్.
ఇది యాక్చువల్గా రైట్. ఈ కొంచెం ఈ రెండు మాటలే ఎక్కడ దాకా చాలు. వైల్ సెండింగ్ ద ఈమెయిల్ ఓవర్ ద ఇంటర్నెట్ ద మెసేజ్ మస్ట్ బి సెక్యూర్డ్. దాట్స్ వై వి ఎనేబుల్ ఎన్క్రిప్షన్ ఆప్షన్. సో ఈ కింద ఎందుకు రాస్తారు ఇది ఎనేబుల్? ఎస్, యూ విల్ బి ఛార్జింగ్. డిజేబుల్, ఇట్ ఈస్ ఫ్రీ, యూ కెన్ యూస్ ఇన్ యువర్ ఫ్రీ టైర్ అకౌంట్. తర్వాత మీరు ఏదైనా నచ్చిపోయినా సరే దీన్ని చూసి మళ్ళీ బాగుంటారని, అందుకోసం. అంటే 1 మంత్ తర్వాత మళ్ళీ ల్యాబ్ చేసినా ఈ వర్డ్స్ మీకు అర్థమవుతాయి. నేను పంపిస్తా, నో ప్రాబ్లం, పంపిస్తా. అంటే సార్ ఫస్ట్ నుంచి టైప్ చేసి మాకు పంపించండి సార్. ఎస్, ఓకే, నేను పంపిస్తాను, ఆగండి. ఫస్ట్ నుంచి పంపిస్తే ఫస్ట్ నుంచి అంటే ఏం లేదు, చూడండి. ఫస్ట్ స్టెప్ 1లో పంపిస్తా. ఎస్, స్టెప్ 1లో లాగిన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్, రైట్. లాగిన్ ఎవరు? ఏడబ్ల్యూఎస్ అకౌంట్, రైట్. స్టెప్ టూలో అయితే ఎస్, ఇక్కడ ఫ్రీ అకౌంట్ కాబట్టి మీరు రూట్ యూజర్ లాగా మారిపోతారు. రూట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉపయోగిస్తారు. ఎక్కడ మీరు ఫ్రీ అకౌంట్లో కాబట్టి. అదే ఎస్, కమర్షియల్ అకౌంట్లో, బిజినెస్ అకౌంట్లో మాత్రం ఎస్, దట్ మీన్స్ వాట్, రియల్ టైంలో మీరు పనిచేసే దగ్గర మాత్రం ఐఏఎం యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే ఎస్ఎన్ఎస్ అనే ఈ ఏదైతే సర్వీస్ ఉందో ఆ సర్వీస్ మీకు యాక్సెస్ ఇస్తారో లేదో తెలియదు. కాబట్టి యూ మస్ట్ బి ఏ ఐఏఎం యూజర్. ఎవరు పడితే వాళ్ళకి ఐఏఎం యూజర్కి ఈ ఎస్ఎన్ఎస్ టాపిక్ ఇవ్వరు. కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇవ్వరు. అంటే కంపెనీలో ఐఏఎం యూజర్గా మిమ్మల్ని తయారు చేసి మీకు ఈబిఎస్ వాల్యూమ్ని తయారు చేయడానికి అవకాశం ఇస్తారు. ఎస్, ఈబిఎస్ వాల్యూమ్ని సర్వర్కి అటాచ్ చేయడానికి అవకాశం ఇస్తారు. అలాగే ఆటో స్కేలింగ్ గ్రూప్ని సెటప్ చేయడానికి అవకాశం ఇస్తారు. అన్ని పర్మిషన్సే. మీరు ఐఏఎం యూజర్గా తయారు చేసి మీకు కొన్ని కొన్ని పర్మిషన్స్ మనం సెట్ చేయొచ్చు అనమాట. ఎస్, ఐఎం యూజర్ ఐడి అండ్ ఐఎం పాస్వర్డ్. ఇట్లాగే నేనేమంటున్నానంటే లాగిన్ లాగిన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్, బట్ ఫ్రీ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ, మీరు రూట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉపయోగించండి. ఎస్, అదే మీరు రియల్ టైం అయితే ఎస్, రియల్ టైంలో ఐఏఎం యూజర్ ఐడి అండ్ ఐఏఎం పాస్వర్డ్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్ టైం. సార్ ఐ అనేది ఎప్పుడు సబ్జెక్ట్ కవర్ అయింది? నెక్స్ట్ అదే ఇందాక చెప్పాను కదా, ఎస్క్యూఎస్ తర్వాత S3 తర్వాత ఐఏఎం, అంతే. మొత్తం డైరెక్ట్గా మీకు అప్పుడు తెలిసిపోద్ది. ఎట్లా సార్? ఏం లేదు, ఇప్పుడు ఎస్ఎన్ఎస్ ఉంది కదా, ఎస్ఎన్ఎస్ తర్వాత క్లౌడ్ వాచ్ తర్వాత ఎస్క్యూఎస్ తర్వాత ఎస్ త్రీ సర్వీస్, S3 తర్వాత ఐఏఎం. అట్లా ఐఏఎం అనేది అప్పుడు వస్తుంది అనమాట. అట్లా సర్వీస్ బై సర్వీస్ అట్లా అనమాట. ఎందుకంటే దానికి దీనికి లింక్స్ ఉన్నాయి, లింక్స్కు చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. అందుకోసం ఐఏఎం తర్వాత S3 తర్వాత ఐఏఎం వస్తుంది. అప్పుడు ఐఏఎం అనేది చక్కగా అర్థమైంది మీకు. ఎస్, అది విషయం. ఈ ఈ లోపే టెన్షన్ పడతా ఎన్ని నెట్లోను యూట్యూబ్లోను వెతకాకండి. ఫస్ట్ ఈ చెప్పే వరకే నేర్చుకోండి. అవి వస్తాయి, చెప్తాను, ల్యాబులు కూడా చేద్దాం వాటి మీద, నో ప్రాబ్లం. ఓకే. సో ఇది రియల్ టైం అయితే, ఇఫ్ ఇట్ ఈస్ రియల్ టైం ఐఏఎం అమ్మా, అంతే, ఇక ఏం లేదు, కొండ గుర్తు పెట్టుకోండి. అంతేగాని రూట్ యూజర్లో లాగిన్ అయ్యా నేను వర్క్ చేశానంటే ఓకే, వాళ్ళకి అర్థమైపోద్ది. కాబట్టి రియల్ టైంలో ఇట్లా ఉంటుంది. మనకి ప్రాక్టీస్ పర్పస్ కోసమే రూట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగిస్తున్నాం. సరే సార్, సరే. తర్వాత ఏం చేయాలి సార్? ఏం లేదు, తర్వాత అది అడిగిద్ది అనమాట. అసలు బాబు నీకు టాపిక్ సెండింగ్ మెకానిజం, మెకానిజం ఆప్షన్స్, టాపిక్ సెండింగ్ మెకానిజం ఆప్షన్స్. అంటే అక్కడ అలా ఉండవు, నేను చెప్తున్నా, అట్లా ఏమి ఉండదు. టాపిక్ సెండింగ్ మెకానిజం ఆప్షన్స్ అవి ఏమి ఉండవు. జస్ట్ మీకు 2 ఆప్షన్స్ కనపడతాయి. వన్ ఈజ్ ఎఫ్ఐ, ఎఫ్ఓ, ఫిఫో. సో సెకండ్ వన్ ఈజ్ ఎస్, స్టాండర్డ్ కనపడుతుంది. ఎస్. సో సెలెక్ట్ స్టాండర్డ్ 1, సెలెక్ట్ స్టాండర్డ్ 1, రైట్. ఓకే. తర్వాత స్టెప్ 3 అనుకోండి. అంటే ఇంచుమించుగా ఎలాగ ఉంటాయి, అటు ఇటుగా ఉన్నా నో ప్రాబ్లం, మళ్ళీ మీరు సరి చేసుకోవచ్చు. స్టెప్స్ అయితే ఇవే కనపడతాయి. ఓకే. సో తర్వాత స్టెప్ 3లో ఇక్కడైతే ఎఫ్ఐ ఎఫ్ఓ ఫిఫో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. స్టెప్ 3లో మీకు ఏం కనపడుతుంది అంటే బాబు, క్రియేట్ ఏ టాపిక్ అంటే దట్ మీన్స్ వాట్, నేమ్ నేమ్
ఆఫ్ యువర్ సబ్జెక్ట్, నేమ్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్ ఆర్ ఈవెంట్ ఆర్ సంథింగ్ కాల్డ్ టాపిక్. ఇవన్నీ ఒకటే భాష. టాపిక్ అన్నా, నేమ్ అన్నా, సబ్జెక్ట్ అన్నా మొత్తం ఒకటే భాష. సో నేమ్ ఆఫ్ యువర్ టాపిక్. సో నేమ్ ఆఫ్ యువర్ టాపిక్ అంటే అప్పుడు నేనేం రాస్తానంటే ఇక్కడ రాసుకున్నా ఏమని, ఏబిసి బ్యాంక్, బ్యాంక్ ఎస్, ఏబిసి బ్యాంక్. తర్వాత ఎస్ బాస్, మనం సింపుల్గా చెప్పాలంటే హెచ్వైడి ఎస్ ప్రొడక్షన్. తర్వాత ఎస్ సిపియు, సిపియు యూటిలైజేషన్, యూటిలైజేషన్ ఇష్యూ అంతే. సిపియులేషన్ ఇష్యూ అంతే. ఇది జస్ట్ నా పేరు ఇటు రాసుకున్నా. ఏది, నా సబ్జెక్ట్ పేరు పైన ఇలా ఉంటుంది అనమాట, ఏబిసి బ్యాంక్ హైదరాబాద్ ప్రొడక్షన్ సర్వర్లో సిపియు ఇష్యూ ఉంది అని, సిపియు యూటిలైజేషన్ ఇష్యూ ఉందని నేను రాసుకున్నా సింపుల్గా. డిస్క్ ఉంటే డిస్క్ ఇష్యూ, తర్వాత నెట్వర్క్ ఉంటే నెట్వర్క్ ఇష్యూ, వాటన్నిటితోటి సబ్జెక్టులు రాసుకుంటాం. ఇప్పుడు నాదేంటంటే ఈ సబ్జెక్టు సిపియు యూటిలైజేషన్ ఇష్యూ కాబట్టి సబ్జెక్ట్ పెట్టేసుకున్నా. ఆ తర్వాత ఎస్ స్టెప్ 3. తర్వాత స్టెప్ 4లో మీరు ఏం రాస్తారంటే, బాబు క్లౌడ్ ఇంజనీర్కి నువ్వు మెసేజ్ ఇస్తున్నావు కదా, అవును, ఆ మెసేజ్లో సబ్జెక్టుగా దీన్నే తీసుకోమంటావా అని అడిగింది. డిస్ప్లే నేమ్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్ వైల్ సెండింగ్ ద మెసేజ్ టు యువర్ క్లౌడ్ ఇంజనీర్స్. నువ్వు క్లౌడ్ ఇంజనీర్స్కి మెసేజ్ పంపించేటప్పుడు ఆ పంపించిన మెసేజ్ సబ్జెక్ట్ లైన్ అనేది దీన్నే తీసుకోమంటావా అని అడిగిద్ది. అది తీసుకో, నో ప్రాబ్లం. దాన్నే మనం ఏమని పిలుస్తాడు అక్కడ అంటే డిస్ప్లే నేమ్, నేమ్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్, డిస్ప్లే నేమ్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్ ఎస్, డిస్ప్లే నేమ్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్ ఎస్. అది కాపీ చేసి పేస్ట్ చేసుకోండి, సేమ్ థింగ్. ఇదే పేరు నేను ఉపయోగిస్తా. అంటే నా కస్టమర్స్కి అంటే నా క్లౌడ్ ఇంజనీర్స్కి కూడా టాప్లో ఇదే కనపడిద్ది. సో దట్ క్లౌడ్ ఇంజనీర్స్కి అర్థమైంది, అరే రే ఏబిసి బ్యాంక్ హైదరాబాద్ లొకేషన్ ప్రొడక్షన్ సర్వర్లో సిపి యూటిలైజేషన్ ఉంది, రెస్పాన్సిబుల్ పర్సన్ నేనే అని వాడు వెంటనే అలర్ట్ అయిపోతాడు అనమాట. లేదు లేదు అది బెంగళూరు లొకేషన్ అయితే బెంగళూరు, అది యుఎస్ లొకేషన్ అయితే యుఎస్, అది యూకే లొకేషన్ అయితే యూకే. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్, డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ మనం ఎస్ వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరనేది అర్థమవుతుంది అనమాట. ఎందుకు ఇలా ఇవ్వటం వల్ల, అందుకోసమే మనం పేరు ఇవ్వాలి కరెక్ట్గా. రైట్ రైట్. తర్వాత స్టెప్ 5, స్టెప్ 5. సో ఈ స్టెప్ 5లోనే ఎస్ బాస్, ఈ స్టెప్ 5లోనే ఇది. ఓకే సార్ ఇప్పుడు అర్థమైంది, ఎన్క్రిప్షన్. ఎస్ ఎస్ అమ్మా, నువ్వు మెసేజ్లు పంపించాలనుకుంటున్నావు కదా, అది ఎన్క్రిప్ట్ చేయమంటావా చెప్పు అని అర్థం. ఎన్క్రిప్ట్ చేయమంటావా, ఎస్ ఎస్. ఓకే, ఎన్క్రిప్షన్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఎనేబుల్, డిజేబుల్. ఎనేబుల్ ఆప్షన్ ఎస్ ఎస్, డిజేబుల్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో తప్పకుండా డిజేబుల్ ఆప్షన్కి వెళ్ళండి, ఫ్రీ కాబట్టి. ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రీ అకౌంట్, ఇఫ్ ఇట్ ఈస్ రియల్ టైం, మనం రియల్ టైంలో పనిచేసేటప్పుడు పొరపాట్లో కూడా డిజేబుల్ పెట్టకూడదు. ఎందుకంటే బిల్లు వాళ్ళకు వస్తుంది కాబట్టి మనకేం ప్రాబ్లం, ఎనేబుల్ పెట్టేసాలి. ఎందుకంటే మనం ఎన్క్రిప్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం వాట్సాప్లో కూడా మాట్లాడేటప్పుడు, వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేసేటప్పుడు ఫుల్లీ ఎన్క్రిప్టెడ్, ఈవెన్ వాట్సాప్ ఆల్సో కెన్ నాట్ రీడ్ యువర్ మెసేజ్ అని అంటది. అండ్ ద సేమ్ వే ఎస్ఎన్ఎస్, ఆ ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి కూడా ఈ మెసేజ్ని చూడలేడు, చదవలేడు అని అర్థం ఇక్కడ ఎన్క్రిప్షన్ చేస్తే. దట్ మీన్స్ వాట్, ఏడబ్ల్యూఎస్కి కూడా ఎలాంటి అర్థం కావు, ఎస్ఎన్ఎస్కి కూడా ఎలాంటి అర్థం కావు, ఎందుకంటే ఎన్క్రిప్షన్ పడేసింది. ఈ ఎన్క్రిప్షన్ అనేది ఒక అల్గారిథం ప్రకారం జరుగుతుంటుంది కాబట్టి ద మెసేజెస్ ఆర్ వెరీ సెక్యూర్డ్. ఓకే, అందుకోసం ఇది, అందుకోసం ఇది రైట్. ఓకే సరే, ఇది ఆప్షన్, ఎన్క్రిప్షన్ ఆప్షన్ కూడా ఇది. ఓకే సార్, ఎన్క్రిప్షన్ తర్వాత ఏంటి సార్, ఏం లేదు. యాక్చువల్గా మనకి యాక్సెస్ పాలసీ ఉంటుంది అనమాట. యాక్సెస్ పాలసీ, యాక్సెస్ పాలసీ అంటే ఏంది అసలు, హూ కెన్ రిసీవ్ దిస్ ఈమెయిల్, అసలు ఎవరు ఈ ఈమెయిల్ రిసీవ్ చేసుకోవాలి, ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనం అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఎస్ బాస్ ఇదిగోండి చూడండి,
ఎస్ఎన్ఎస్ అంటే నోటిఫికేషన్స్ పంపించటం. ఓకే. మరి ఈ నోటిఫికేషన్ అనేది పూర్తి స్థాయిలో ఎవరు హ్యాండిల్ చేయాలి? దాన్నే మనం ఏమంటామంటే ఓనర్ అంటాం. ఓనర్. ఓనర్ అంటే ఎవరు? ఇప్పుడు ఎవరైతే ఎస్ఎన్ఎస్ టాపిక్ క్రియేషన్ చేస్తున్నాడో అతనే ఓనర్. అంటే నేను చేస్తాను అనుకో, కేకే చేస్తుంటే కేకే అనే వ్యక్తి దీనికి ఓనర్, ఈ టాపిక్కి. కాబట్టి ఎస్ఎన్ఎస్ నోటిఫికేషన్ మొత్తాన్ని ఇతను హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. లేదు లేదు, కేకే కాదు, సమ్ అదర్ ఫెలో, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ వేరే ప్లేస్లో ఉంది, ఆ ఫెలో మేనేజ్ చేయాలంటే వాళ్ళ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఐడి ఇవ్వాలి మనం ఇక్కడ. ఇక్కడ అదెంత 1 2 3 4 5 6 7 8 9 ఉందనుకో, అది ఇక్కడ ఇవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 అంటే వాళ్ళు హ్యాండిల్ చేస్తారు ఇక దీనిని. మనం కాదు మనం వాళ్ళు ఇస్తే వాళ్ళది, మనం ఇస్తే మనమే హ్యాండిల్ చేస్తాం అనమాట. దట్ మీన్స్ వాట్? డిఫైన్ హూ కెన్ పబ్లిష్ ద మెసేజ్. హూ కెన్ పబ్లిష్ ద మెసేజ్ ఆప్షన్ అనమాట. ఎవరు మెసేజ్ పబ్లిష్ చేయాలి, ఎవరు అసలు మెసేజ్ని హ్యాండిల్ చేయాలి, అసలు దీనికి ఓనర్ ఎవడు? మీరా? మీరా. సో అంటే నేను కేకే అనే వ్యక్తిని నేను ఒక అకౌంట్లో పనిచేస్తా. ఇంకో పర్సన్ ఉన్నాడు, అతని పేరు వేరే పేరు. అతను ఏం చేస్తాడు? వేరే అకౌంట్లో పనిచేస్తూ ఉంటాడు. తయారు చేసి సెటప్ చేసినంత నేనే కానీ ఈ వ్యక్తి దీన్ని హ్యాండిల్ చేయాలని కోరుకున్నప్పుడు ఈ వ్యక్తి ఎక్కడైతే పనిచేస్తున్నాడో అతని అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. అకౌంట్ డీటెయిల్స్ అంటే చెప్పాను కదా, అకౌంట్ ఐడి ఇస్తే చాలు. లేదు లేదు, దీన్ని వేరే ఒక కొత్త ఐఏఎం యూజర్ మెయింటైన్ చేయాలంటే ఆ ఐఏఎం యూజర్ ఐడి అట్లా మనం ఇస్తాం. అదంతా ఐఏఎం వచ్చినప్పుడు నేను చెప్తా, అది చక్కగా అర్థమైంది మీకు. ఇప్పుడు ఇట్లా అంటే హూ విల్ బి ద రెస్పాన్సిబుల్ పర్సన్ టు సెండ్, టు పబ్లిష్ ఎ నోటిఫికేషన్, మేనేజ్ ఎ నోటిఫికేషన్ అంటే నేనే. అంటే ఓనర్. దాన్నే వాడు ఏమంటాడంటే టాపిక్ ఓనర్. టాపిక్ ఓనర్ అంటాం. టాపిక్ అంటే చెప్పాను కదా, సబ్జెక్ట్ అన్నా ఈవెంట్ అన్నా టాపిక్ అన్నా ఒకటే మొత్తం. టాపిక్ ఓనర్. ఓకే. సో సరే, ఆ టాపిక్ ఓనర్ అది పబ్లిష్ చేస్తాడు మెసేజెస్, మనం తెలుసుకుంటాం టాపిక్ ఓనర్. లేకపోతే అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ఎవ్రీ వన్, ఎవరైనా చేయొచ్చా, లేకపోతే టాపిక్ ఓనరే చేయాలా. తర్వాత ఏదైనా సరే అకౌంట్ హోల్డర్ వేరే వాడు ఉంటే వాళ్ళ ఐడి ఇవ్వండి. అంటే మూడు ఆప్షన్లు, 1 2 3. ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చా? ఓకే. అసలు ఈ టాపిక్ ఓనరే చేయొచ్చా? ఓకే. అసలు అకౌంట్ వేరే వ్యక్తి యొక్క అకౌంట్ ఐడి ఉపయోగించి ఆ వ్యక్తి చేస్తాడా? ఓకే. ముగ్గురు అనమాట ఇక్కడ. ముగ్గురులో ఎవ్రీ వన్ ఇవ్వచ్చా? ఇచ్చేసుకో. టాపిక్ ఓన్ ఇచ్చేసుకో, నో ప్రాబ్లం. అంటే ఎవరైనా సరే ఒక క్లౌడ్ ఇంజనీర్, సీనియర్ క్లౌడ్ ఇంజనీర్ దీని మీద పనిచేస్తూ ఉంటారన్నమాట. అందుకోసం ఎవ్రీ వన్ ఇచ్చాం. లేదు టాపిక్ ఓనర్ ఇస్తే మళ్ళీ వాడే రావాలి, అదొక పెద్ద ఇష్యూ ప్రాజెక్ట్లో. అందుకోసం మనం ఎవ్రీ వన్ ఇచ్చి పడేస్తే చాలు. ఎవరైనా సీనియర్ క్లౌడ్ ఇంజనీర్ వచ్చి దీన్ని హ్యాండిల్ చేస్తారు. బట్ ఏ సీనియర్ క్లౌడ్ ఇంజనీర్కైనా ఎస్ఎన్ఎస్ అనే టాపిక్ని టచ్ చేయాలంటే అతనికి యాక్సెస్ మనం ఇవ్వాలా. ఆ యాక్సెస్ ఇచ్చేదాన్నే ఐఏఎం యాక్సెస్ అంటారు. ఐఏఎం యూజర్గా తయారు చేసి ఐఏఎం యాక్సెస్ ఇస్తే అప్పుడు వాళ్ళు ఎస్ఎన్ఎస్ని ఇదంతా హ్యాండిల్ చేయగలరు. మీరైనా అంతేనా? మేమైనా అంతే, మీరైనా అంతే, ఎవరైనా అంతే. కంపెనీలో ఏ వ్యక్తి అకౌంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆ వ్యక్తి ఐఏఎం యూజర్గానే ఎంటర్ అవుతాడు. ఐఏఎం యూజర్గా ఉన్న నీకు చాలా చాలా వరకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. దేన్ని టచ్ చేయాలో దేన్ని టచ్ చేయకూడదో కూడా ఉంటుంది. పొరపాటులో టాపిక్ ఇవన్నీ ఉంది, లాగిన్ అయ్యావు, దీన్ని డిలీట్ చేస్తామంటే కుదరదు. హే, యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ పర్సన్ టు డిలీట్ దిస్ టాపిక్, ప్లీజ్ గో అవే అని చెప్పేసింది. ఎందుకు? ఐఏఎం యూజర్గా తయారు చేసినప్పుడు రిస్ట్రిక్షన్స్ అప్లై చేస్తా. మనకు లైనెక్స్లో సూడో మేనేజ్మెంట్ ఉందే, అట్లనమాట. సూడో అంటే ఏంది? కొన్నే ఇస్తాం. అట్లాగే ఇక్కడ కూడా ఐఏఎం ఉంటుంది. ఐఏఎం ఈజ్ నథింగ్ బట్ వాడు సూడో మేనేజ్మెంట్ ఇన్ లెనెక్స్లో. అందుకనే క్లౌడ్ నేర్చుకున్నప్పుడు లెనెక్స్ కూడా కొంత తెలిస్తే ఈజీగా అర్థమైంది అనమాట. సరే. ఓకే సార్. సరే, ఇది ఇంతవరకు. ఓకే. మనం పబ్లిష్ చేయడానికి ఎవరు పబ్లిష్ చేయాలనేది అనే విషయాన్ని చెప్పాలా ఎక్కడ? ఈ పాయింట్లో. హూ పబ్లిష్, హూ మేనేజ్. సో అది ఓనర్. ఎస్,
తర్వాత ఎవ్రీవన్ ఆర్ అనదర్ అకౌంట్ హోల్డర్ ఐడి. వాళ్ళ అకౌంట్ హోల్డర్ అయితే వాళ్ళ ఐడి ఇవ్వాల్సి వస్తుంది. ఓనర్ అంటే ఎవరు? క్రియేషన్ చేసేది మనమే కాబట్టి మనమే. ఎవ్రీవన్ అంటే ఎవరైనా సరే చేయొచ్చు అని అర్థం. అది ఇక్కడ ఆప్షన్ మనం సెలెక్ట్ చేయాలి. లేకపోతే దీన్ని ఎవడు పెడితే వాళ్ళు మేనేజ్ చేయడానికి ఉండదు అనమాట. ఓకే, రైట్. సో ఆ తర్వాత ఎస్, ఇది స్టెప్ పైన ఉంది కదా, 6 వాస్ ఓకే. స్టెప్ 6 ఓకే ఓకే. సో స్టెప్ 7లో మళ్ళీ ఏం చేయాలా? స్టెప్ 7 ఓకే. స్టెప్ 7లో మీరు ఏం చేయాలంటే సింపుల్గా చెప్తా నేను. ఎస్ బాస్, స్టెప్ 7లో మీరు ఏం చేయాలంటే ఎస్, ఇక్కడ స్టెప్ 7 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రాసుకోండి కావాలంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ 7. ఏంటి సార్ అంత ఇంపార్టెంటా? అవును, చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ 7. ఏంటివంటే చూడండి, యాక్చువల్గా మనం ఇక్కడ ఎస్ఎన్ఎస్ సర్వీస్ నుంచి నోటిఫికేషన్ వెళ్తుంది. ఎవరికి వెళ్తుంది? ఇక్కడున్న క్లౌడ్ ఇంజనీర్స్కి. ఎస్ఎన్ఎస్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. ఎస్ఎన్ఎస్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ని ఎస్ఎన్ఎస్ నోటిఫికేషన్ మాదిరిగా ఇక్కడున్న ప్రాజెక్ట్లో పనిచేసే క్లౌడ్ ఇంజనీర్స్కి మెసేజ్ ఇస్తుంది. అంటే క్లౌడ్ ఇంజనీర్స్ అవ్వచ్చు, డెవాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు, సమ్మదర్ ఎవరైనా కావచ్చు. సో ఇక్కడున్న ప్రాజెక్ట్ టీమ్కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఇన్ ద సెన్స్ వాడు ఒక అలర్ట్ వస్తుంది, నోటిఫికేషన్ అని తెలుసు మీకు. వాళ్ళకి ఈమెయిల్లో రావచ్చు లేదా ఎస్ఎంఎస్లో రావచ్చు, రైట్. అయితే ఇదంతా కూడా ఓవర్ నెట్వర్క్ జరుగుతూ ఉంటుంది ఇంటర్నెట్. సో ఆల్రెడీ సిపియు యూటిలైజేషను ఎస్ మోర్ దెన్ 70 అయిపోయింది. ఎస్ చాలా ప్రాబ్లం ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్ఎన్ఎస్ ఏం చేస్తుంది? వెంటనే ఆ నోటిఫికేషన్ డైరెక్ట్గా త్రూ ఇంటర్నెట్ ద్వారాగా ఇలా క్లౌడ్ ఇంజనీర్కి చేరవేస్తూ ఉంటుంది. ఇలా చేర్చుతున్న క్రమంలో డైరెక్ట్గా మెసేజ్ ఇక్కడికి వచ్చేసరికి, అరే ఇంటర్నెట్ ఆగిపోయింది బాస్. అయ్యో ఇంటర్నెట్ ఆగిపోతే హౌ కెన్ మై క్లౌడ్ ఇంజనీర్స్ కెన్ రిసీవ్ దిస్ ఎస్ఎన్ఎస్ నోటిఫికేషన్? నో వే, జరగదు. చేతులు ఎత్తేసి ఎస్ఎన్ఎస్ కూడా, అమ్మా నా వల్ల కాదు, ఇంటర్నెట్ ఆగిపోయింది సమ్వేర్ డ్యూ టు సమ్ రీజన్స్, స్టాప్ ద ఇంటర్నెట్. దెన్ వాట్ షుడ్ ఐ డూ? దెన్ గో బ్యాక్. మళ్ళీ ఇక్కడికి వస్తుంది మెసేజ్, ఇంతే ఉంటుంది. మరి క్లౌడ్ ఇంజనీర్స్కి ఏంది? ఎలాంటి మెసేజ్ పోదు. అది ఎప్పుడు దాకా ఇక లేదు, అయిపోయింది ఇక. అందుకని మళ్ళీ మనం ఏం చెప్పాలంటే, ఎస్ అమ్మా, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దిస్ ఇంటర్నెట్, అగైన్ ట్రై టు సెండ్ దిస్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ టు మై క్లౌడ్ ఇంజనీర్స్ అని చెప్పాలా. ఓకే, అది ఆప్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇంటర్నెట్ ఇష్యూ వైల్ సెండింగ్ ద నోటిఫికేషన్, ఇన్ ద మిడిల్ ఆఫ్ the sending notification, if there is any issue, yes, we need to send again this notification one more time. That is also called as a retry. అమ్మా రీట్రై చేయి. అక్కడ మనం ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ని ఎలా అడుగుతున్నాం? ప్రతిసారికి వెళ్ళి చెక్ చేసుకో. సర్వర్ పని చేయకపోయినా పర్లా, ఒకసారి చెక్ చేయి, రెండోసారి చెక్ చేయి, 3 సార్లు చెక్ చేయి అని చెప్తున్నామే. అట్లాగే ఇక్కడ కూడా నువ్వు ట్రై చేస్తానే ఉండు. ఇంటర్నెట్ కనెక్షన్ ఆగిపోయినా, అసలు వచ్చినా సంబంధం లే, ట్రై చేయి. ఎన్నిసార్లు ట్రై చేస్తావు? అట్లీస్ట్ 3 టైమ్స్ అన్న ట్రై చేయి బై డిఫాల్ట్. లేదు నేను 5 చేస్తానంటే 5 టైమ్స్ పెంచేసేయి, ఎడిటింగ్ చేయి డైరెక్ట్గా. ఈ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. అదే రీట్రై ఆప్షన్ ఉంటుంది. రీట్రై 7th అది రీట్రై. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ డెలివరీ రీట్రై పాలసీ అంటారు దాన్ని ఏమంటారు? డెలివరీ రీట్రై పాలసీ. దాని పేరు ఇదే, DELIVER, డెలివరీ రీట్రై పాలసీ. ఎస్. ఈ డెలివరీ రీట్రై పాలసీలో వాడు ఆప్షన్ చెప్తాడు. ఎస్ అంటే ఎన్నిసార్లు? 2 సార్లా, 3 సార్లా? వాడు ఇస్తాడు డిఫాల్ట్గా 3 టైమ్స్ ఇస్తాడు. డిఫాల్ట్ టైం 3 ఇస్తాడు, 3 సార్లు ఇస్తాడు. 3 సార్లు అని. మనం 4-5 సార్లు పెంచవచ్చు సార్, పెంచుకో, 5 సార్లు అని పెట్టేసుకో. 5 సార్లు పెంచడం వల్ల ఏమైంది? ఆ నోటిఫికేషన్ అనేది ఫెయిల్ అయినప్పుడు కూడా, ఇఫ్ ద నోటిఫికేషన్ ఫెయిల్ ఆల్సో, ఇట్ ఈస్ అగైన్ సెండింగ్ 5 సార్లు వరకు ట్రై చేసింది. 5 సార్లు వరకు ట్రై చేసి ఎస్ తప్పకుండా సక్సెస్ అయింది.
తప్పకుండా సక్సెస్ అయింది. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే మెసేజ్ అనేది మధ్యలో ఆగిపోయినప్పుడు మళ్ళా ఈ మెసేజ్ మా క్లౌడ్ ఇంజనీర్కి పంపించాలి అనే ఆప్షన్ పేరే డెలివరీ రీట్రై పాలసీ. ఇట్లా అడుగుతాడు, ఎస్ఎన్ఎస్ తెలుసా అంటాడు. ఎస్ ఎస్, ఐ నో ఎస్ఎన్ఎస్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ డెలివరీ రీట్రై పాలసీ అంటాడు వాడు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ డెలివరీ రీట్రై పాలసీ అంటాడు. ఎస్ ఎస్, అప్పుడు మీరు చెప్పాలి, ఏం లేదు బాబు, డెలివరీ రీట్రై పాలసీ ఇన్ ద సెన్స్ వాట్, వైల్ సెండింగ్ ఎ మెసేజ్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇష్యూ విత్ ద ఇంటర్నెట్, మై మెసేజ్ విల్ నాట్ బి డెలివర్డ్ టు మై క్లౌడ్ టీమ్, మై ప్రాజెక్ట్ టీమ్. దాట్స్ వై ఐ కెన్ ఏబుల్ టు యూస్ డెలివరీ, ఎస్, డెలివరీ రీట్రై పాలసీ ఆప్షన్ ఇన్ మై ప్రాజెక్ట్. రీసెంట్లీ ఐ హ్యావ్ యూజ్ దిస్ పాలసీ ఆల్సో అని చెప్పొచ్చు. అంతే, డెలివరీ రీట్రై పాలసీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాలసీ. అప్పుడు అప్పుడు మీరు ఎట్లా రాయాలి సార్ అంటే చెప్పండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఏం చెప్పాలా మీరు, డెలివరీ రీట్రై పాలసీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాలసీ. సో డెలివరీ రీట్రై పాలసీ, రైట్. ఈ డెలివరీ రీట్రై పాలసీలో మెసేజ్ ఏమని టైప్ చేయాలో ఎవరు చెప్తారు? మీకు తెలుసు కదా, ఏమని చెప్తారు? ఆ? చెప్పండి. The process of sending notification to the ఉమ్, ఉమ్. If any network issue, again we'll If retry. there is any issue, okay, if there is any issue while sending a మెసేజ్ ఇచ్చేటప్పుడు ఏదైనా ఇష్యూ అయితే, ఎస్, ద మెసేజ్ విల్ నాట్ బి డెలివర్ టు మై టీమ్, డెలివర్డ్, అంతేగా? డెలివర్డ్ టు మై ప్రాజెక్ట్ టీమ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇంటర్నెట్ ఇష్యూ. ఇక్కడ మర్చిపోవాలి, ఇంటర్నెట్ ఇష్యూ, ఇది అక్కడ రాస్తే ఇంటర్నెట్ ఇష్యూ, అంతే కదా? ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇంటర్నెట్ ఇష్యూ వైల్ సెండింగ్ ఎ మెసేజ్, ద మెసేజ్ విల్ నాట్ బి డెలివర్డ్, విల్ నాట్ బి సెంట్ అనండి, డెలివర్డ్ అనగా సెంట్, విల్ నాట్ బి డెలివర్డ్ టు మై ప్రాజెక్ట్ టీమ్. ఓకే, అంతేనా? ఎస్ ఫ్రెండ్స్. సో ఇది యాక్చువల్గా. సో ఇన్ దిస్ కేస్, I need to provide, some input to the SNS. This is also called as డెలివరీ రీట్రై పాలసీ. దాన్నే మనం డెలివరీ రీట్రై పాలసీ అంటాం. అంతే సింపుల్గా ఇది చెప్పాలా. ఏదన్నా ఇంటర్నెట్ ఇష్యూ వచ్చినప్పుడు మెసేజ్ డెలివరీ అవ్వదు. సో దీన్ని మళ్ళీ మనం ఇంటర్నెట్ ఎస్ఎన్ఎస్కి ఇన్పుట్గా ఇవ్వాలి. ఎస్, వీ నీడ్ టు ప్రొవైడ్ సమ్ ఇన్పుట్ టు ద ఎస్ఎన్ఎస్. ఓకే, దిస్ ప్రాసెస్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎస్ఎన్ఎస్ అని చెప్పాలి. బట్ బై డిఫాల్ట్, ఎస్, బై డిఫాల్ట్ ఎస్ ఫ్రెండ్స్, ఏం చెప్తారాడ? డిఫాల్ట్ రీట్రై, default retry time is 3 times. We can also edit this time. Yes, అంటే 3 times ఉంటుంది. Default retry time is 3 times, but we can also edit this, అంతే. And we can also set your number either 5 times or 6 times also, no problem. Also,
నో ఇష్యూ. యాజ్ ఫర్ యాజ్ ఫర్ యువర్ డాక్యుమెంటేషన్. డాక్యుమెంటేషన్లో కూడా ఇస్తారు వాళ్ళు మీకు. ప్రతిదీ ఏదైనా సరే ఒక సర్వీస్ అనేది మీరు యాక్సెస్ చేసుకుంటే ఆ సర్వీస్ని మీరు ఎలా ఉపయోగించాలి, ఆ సర్వీస్లో ఆప్షన్స్ ఎలా మీరు సెట్ చేయాలి, ప్రతి ఆప్షన్ నేను టైప్ చేసిన మాదిరిగా మీకు ఇస్తారన్నమాట వేరే వాళ్ళు డాక్యుమెంటేషన్లో. నేను ఇట్లా టైప్ చేస్తున్నానే అదే మాదిరిగా ఇస్తారు మీకు డైరెక్ట్గా. ఆ డాక్యుమెంటేషన్ చదవాలి. ఓకే సార్, అది కూడా కాకుండా ఇక్కడ మీరు సార్ కరెక్టే, వెంటనే ఇప్పుడు ఆగిపోయిందని తెలిసింది, నెట్వర్క్ ఆగింది, ఇంటర్నెట్ లేదు, అది తెలిసింది. మరి తెలిసినప్పుడు బ్యాక్ వచ్చి మళ్ళీ వెంటనే వెళ్తానంటే వద్దొద్దు, అప్పుడే వద్దు, ప్లీజ్ వెయిట్ సమ్ టైం, ఒక 10 సెకండ్లో ఒక 20 సెకండ్లో వెయిట్ చేయి అని చెప్పాలి మళ్ళీ. లేకపోతే ఎస్ఎన్ఎస్ ఏం చేస్తుంది, ఇలా వస్తుంది మళ్ళీ పంపిస్తుంది, మళ్ళీ ఫెయిల్ 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 అన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. ప్రాబ్లం. దాట్స్ వై వీ మస్ట్ ప్రొవైడ్ వెయిటింగ్ టైం ఆల్సో. దట్ మీన్స్ వాట్, మాక్సిమం వెయిటింగ్ టైం, మినిమం వెయిటింగ్ టైం. మాక్సిమం ఎంత, మినిమం ఎంత వెయిట్ చేయాలి నువ్వు. యూ మస్ట్ వెయిట్, డోంట్ సెండ్ అన్నెసెసరీ. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్నెట్ ఇష్యూ వచ్చింది, మెసేజ్ డెలివరీ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయింది. వై ఆర్ యూ సెండింగ్ అగైన్, ప్లీజ్ స్టాప్ ఇమీడియట్లీ, డోంట్ సెండ్. కాబట్టి ఏం చేయాలా, అప్పుడు మనం చెప్పాలి ఎస్ఎన్ఎస్కి, అమ్మా ఎస్ఎన్ఎస్ వెంటనే పంపించొద్దు, ఇదిగో చూడు వెయిటింగ్ వెయిటింగ్ టైం. వెయిటింగ్ టైం ఎంత, మినిమం ఎంత, మినిమం ఇంత, ఇంతసేపు వెయిట్ చేయి, మ్యాక్సిమం ఇంత వెయిటింగ్ టైం. ఎస్ మినిమం ఇంత, మ్యాక్సిమం ఇంత. మనం సెట్ చేయొచ్చా, సెట్ చేయొచ్చు. బై డిఫాల్ట్గా వాడు అంకెలు ఇస్తాడు, బట్ మనమే సెట్ చేయొచ్చు మళ్ళీ కూడా. అర్థమైందా? సపోజ్ మనకి సెకండ్స్లోనే అనే మినిమం డిలే, మాక్సిమం డిలే అన్నట్టు అనమాట. మినిమం డిలే, మాక్సిమం డిలే. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, సింపుల్గా బాస్ మినిమం 20 సెకండ్స్, మాక్సిమం ఎంత ఇవ్వచ్చు మన ఇష్టం, మన ఇష్టం. మినిమం ఎంత ఇచ్చామంటే మాక్సిమం మరొకంత, అట్లా మనం సెట్ చేయొచ్చు. అర్థమైందా? మినిమం ఎంత, మాక్సిమం ఎంత మనమే సెట్ చేయాలి. వెయిటింగ్ టైం, ఎస్ వెయిటింగ్ టైం. అదర్వైజ్ కొంచెం ప్రాబ్లం వస్తుంది అనమాట. బట్ ఇదంతా కూడా మనకి డిఫాల్ట్ ఆప్షన్స్ ఉంటాయి, మనం దీన్ని ఎడిటింగ్ చేయాలా, మార్చేసుకోవాలా. ఓకే, అంటే ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్, ఆఫ్టర్వర్డ్స్ సెండ్ ఎ నోటిఫికేషన్ టు మై ప్రాజెక్ట్ టీమ్ అని మనం చెప్తున్నాం అనమాట. ఎవరికి, ఎస్ఎన్ఎస్ సర్వీస్కి. బై డిఫాల్ట్ మనం మనం ఇవన్నీ చేంజ్ చేసి చెప్పాలా. ఓకేనా, చేంజ్ చేసి చెప్పాలి, అంత సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఓకే సార్, సరే ఇది ఇంతేనా, ఇంతే అయిపోయింది, ఇక ఈ స్టోరీ అయిపోయింది. సో ఎస్ఎన్ఎస్ టాపిక్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అనమాట. ఇప్పుడు యాక్చువల్గా ఎస్ఎన్ఎస్ టాపిక్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఆర్ టాపిక్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని వస్తుంది మెసేజ్. ఎస్ ఎక్కడ ఇది, ఓకే, ఇది ఈ పేరుతోటి. ఇప్పుడు అసలు స్టోరీ మీకు అర్థమైంది, ఇప్పుడు ఎస్ఎన్ఎస్ గురించి మీకు అర్థమైంది. ఈ టాపిక్ తోటి, ఈ పేరుతోటి, ఇది తయారైపోయిందమ్మా అని వస్తుంది. ఎట్లా వస్తుంది చూపిస్తా ఇప్పుడు. ఓకే, ఇది యాక్చువల్గా, ఓకే, ఇదే మీ యూట్యూబ్ ఛానల్ నేమ్, అంతే. ఇదే యూట్యూబ్ ఛానల్ నేమ్. దీన్ని ఏమంటున్నాం మనం, టాపిక్ అంటున్నాం. దీన్నే ఇంకో భాషలో మీ యూట్యూబ్ ఛానల్, అంతే అంతే. అంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఎప్పుడైతే మీరు ఈ టాపిక్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి, అంతే. వేరే రావు, వేరే నెట్వర్క్ ఇష్యూస్ రావు, డిస్క్ ఎర్రర్స్ ఇష్యూస్ రావు. మీకు ఇదే ఇష్యూ గురించే మీకు వస్తుంది. ఎందుకు, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ఐటమ్ ఇది, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న టాపిక్ ఇది, కాబట్టి దీనికి సంబంధించిన మెసేజ్లే వస్తాయి. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, టాపిక్ క్రియేషన్ చేసాం. దట్ మీన్స్ వాట్, టాపిక్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, బట్ దిస్ టాపిక్ మస్ట్ బి సబ్స్క్రైబ్డ్ బై అవర్ ప్రాజెక్ట్ టీమ్. ఈ ప్రాజెక్ట్ టీం ఎవరైతే ఉన్నారో, మనం పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఇదిగో ఈ టాపిక్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ప్రాజెక్ట్లో పనిచేసే టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఇలా. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. ఇంతే సింపుల్. వీళ్ళందరూ ఈ టాపిక్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఎట్లా చేసుకోవాలా,
అసలు సబ్స్క్రిప్షన్ అనేది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు వరకు టాపిక్ని ఎలా క్రియేషన్ చేయాలో చెప్పా. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ఎలా చేసుకోవాలో మా క్లౌడ్ ఇంజనీర్స్ ఎక్కడ ఉన్నారు, టాపిక్ ఏమో ఇది ఎస్ఎన్ఎస్ ఏడబ్ల్యూఎస్లో ఉన్నది, మా క్లౌడ్ ఇంజనీర్స్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి ఇప్పుడు మ్యాచింగ్ ఎలాగా, వాళ్ళకి కమ్యూనికేషన్ ఎలాగా ఇప్పుడు నేను చెప్పబోతున్నా. రైట్, ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి, ఏం లేదు, సింపుల్ సింపుల్. సో చూడండి, మీకు అక్కడ ఎప్పుడైతే యాజ్ సూన్ యాజ్ వీ క్రియేటెడ్ దిస్ టాపిక్, ఎస్ పక్కనే ఇక్కడ ఉంటుంది బాస్ మీకు ఆప్షను సబ్స్క్రిప్షన్ అని ఆప్షన్ ఉంటుంది. సబ్స్క్రిప్షన్ అంటే దాన్ని ఏమంటాడంటే క్రియేట్ సబ్స్క్రిప్షన్ అని ఉంటుంది. క్రియేట్ సబ్స్క్రిప్షన్. సో ఎప్పుడైతే మీరు క్రియేట్ సబ్స్క్రిప్షన్ అనే బటన్ నొక్కారో ఎస్ వెంటనే ఇదిగో ఈ సబ్స్క్రిప్షన్ సంబంధించి టాపిక్ పైన డిస్ప్లే అయ్యింది బాస్. మీ టాపిక్ డిస్ప్లే అయ్యింది వెంటనే. క్రియేట్ సబ్స్క్రిప్షన్ అన్నాం కదా, ఏ టాపిక్కి సబ్స్క్రిప్షను, ఈ టాపిక్కి ఏదది, ఇదే ఏబిసి బ్యాంక్ టాపిక్కి ఇదిగో ఫస్ట్ టాప్లోనే డిస్ప్లే అయ్యింది. ఓకే, ఆ టాపిక్కి సబ్స్క్రిప్షన్ ఎవరు చేయాలా, అప్పుడు మనం ఏం చేస్తామంటే మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇస్తాం ఆప్షన్లో. నా ఈమెయిల్ ఐడి ఏంది, venstro.technologies@gmail.com ఇస్తే వెంటనే ఈ టాపిక్ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నావు కాబట్టి ఇక నుంచి వెన్స్ట్రో టెక్నాలజీస్కి ఆ సర్వర్లో ఏం జరిగినా మెసేజ్ రూపంలో వస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకున్నాడు ఇప్పుడు raghu@gmail.com, ఇప్పుడు రఘుకి వెంటనే ఆ సర్వర్లో ఏం జరిగినా మెసేజ్ వస్తుంది. ఇప్పుడు paparao@gmail.com, పాపారావుకి ఏది జరిగినా జీమెయిల్ వస్తుంది అనమాట. ఇప్పుడు అలాగే రాజేంద్ర@gmail, రాజేంద్రకి ఏది జరిగినా అంటే సర్వర్లో ఏది జరిగినా రాజేంద్రకి ఈమెయిల్ వస్తుంది. కానీ దేనిది రాజేంద్ర ఏ టాపిక్ని చూజ్ చేసుకున్నాడు, ఏ టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నాడు, బేస్డ్ ఆన్ ద టాపిక్ ద రాజేంద్ర విల్ గెట్ ద ఈమెయిల్స్. అంతేగాని నువ్వు ఇక్కడ సిపి యూటిలైజేషన్ టాపిక్ అనేది నువ్వు ఇక్కడ సబ్స్క్రిప్షన్ చేసుకున్నావు కాబట్టి నీకు అదే వస్తుంది. లేదు లేదు నాకు నెట్వర్క్ ఇష్యూస్ రావాలి, నాకు డిస్క్ ఎర్రర్స్ డిస్క్ ఇష్యూస్ అవన్నిటి మెసేజ్ రావాలంటే వాటిని కూడా ఒక టాపిక్స్ మాదిరిగా తయారు చేసుకొని ఆ టాపిక్స్ని నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో దట్ యూ విల్ గెట్ 3 ఇష్యూస్. ఒకటి, నెట్వర్క్ ఇష్యూస్ వచ్చినప్పుడు నీకే మెసేజ్ వస్తుంది, డిస్క్ ఎర్రర్స్ వచ్చినప్పుడు మీకే మెసేజ్ వస్తుంది, సిపి యూటిలైజేషన్ వచ్చినప్పుడు కూడా మీకే మెసేజ్. ఇట్లాగా మనం డిఫరెంట్గా టాపిక్స్ తయారు చేస్తాం రియల్ టైంలో. డిఫరెంట్గా టాపిక్స్ తయారు చేసుకుంటాం రియల్ టైంలో తయారు చేసుకొని ఎస్ పూర్తి కంట్రోల్ బాధ్యత క్లౌడ్ వాచ్కి అప్పచెప్తాను నేను. పూర్తి కంట్రోల్ బాధ్యత క్లౌడ్ వాచ్కి. అమ్మా క్లౌడ్ వాచ్ మొత్తం నువ్వే మెయింటైన్ చేస్తూ ఉండు, నాకు సిపి యూటిలైజేషన్ ఇష్యూ వస్తే చెప్పు, నాకు డిస్క్ ఎర్రర్స్ సంబంధించి చెప్పు, నాకు నెట్వర్క్ సంబంధించిన ఇష్యూస్ వస్తే చెప్పు, ఇవన్నీ క్లౌడ్ వాచ్కి నేను ఇచ్చేస్తే క్లౌడ్ వాచ్ వెంటనే ఎస్ఎన్ఎస్కి ఇచ్చేస్తుంది. ఎస్ఎన్ఎస్ వెంటనే దాంట్లోపల మనం టాపిక్ తయారు చేసుకోవాలా, ఆ టాపిక్కి మళ్ళీ సబ్స్క్రైబర్ లిస్ట్ మనమే తయారు చేసుకోవాలి. ఎవరు, యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా మన టీంలో జాయిన్ అవుతారు కదా. జాయిన్ అయిన వెంటనే మనం ఏం చేస్తాం, వాళ్ళకి సపోజ్ లెట్సే ఇప్పుడు మాది వెన్స్రో టెక్నాలజీస్ కంపెనీలో జాయిన్ అయ్యావనుకో నువ్వు, అప్పుడు నీ పేరు రఘు అనుకో, raghu@venstro.com అంతే. సో rajendra@venstro.com అఫీషియల్ ఈమెయిల్ ఐడి వస్తుంది నీకు. అఫీషియల్ ఈమెయిల్ ఐడి వచ్చిన వెంటనే స్ట్రైట్ అవే ఆ అఫీషియల్ ఈమెయిల్ ఐడీస్ మొత్తం ఏ టాపిక్కి వీళ్ళందరినీ యాడ్ చేయాలో నాకు మేనేజర్ లిస్ట్ ఇస్తాడు. సీనియర్ క్లౌడ్ ఇంజనీర్, ఐఏఎం యూజర్, ప్లీజ్ select these people and attach these people to this topic immediately because we have given a responsibilities. అంతే కదా, ప్రాజెక్ట్లో నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఏంది, అప్పుడప్పుడు సిపి యూటిలైజేషన్ ఇష్యూ వస్తే నువ్వే రిజాల్వ్ చేయాలి, డిస్క్ ఎర్రర్స్ వస్తే నువ్వే రిజాల్వ్ చేయాలి. కాబట్టి ఆ 2 ఇష్యూస్కి నిన్ను అటాచ్ చేసి పడేస్తా. ఇక వద్దు అన్నా సరే ఎక్కడైతే ఈ ఇష్యూస్ నిన్ను అటాచ్ చేశానో ఇక ప్రతిసారి ఇక నేను చెప్పాల్సిన అవసరంలా, మేనేజర్ చెప్పాల్సిన అవసరంలా, సాఫ్ట్వేర్ కంపెనీ చెప్పాల్సిన అవసరంలా, ఇక అది నీకు పంపిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఇష్యూ ఉంది, ఇక్కడ ఇష్యూ ఉంది. అప్పుడు నువ్వేం చేస్తావు, నీకు చేయితే చేస్తావు, లేకపోతే నీ పై టీంకి ఎస్కలేట్ చేస్తావు. అయ్యా బాబు, ఐఎమ్ అనేబుల్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ, ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ అండ్ రిజాల్వ్ ఇమీడియట్లీ, థ్యాంకింగ్ యూ అని కింద నీ పేరు పెట్టి వేసేస్తావు. అట్లా అంటే ఎస్కలేట్ చేస్తావు నీ టీంకి. అంటే ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు డూ దిస్ టాస్క్ ఇమీడియట్లీ యు ఆర్ గోయింగ్ టు నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. అదే చెప్పాను కదా, L1 L3 అట్లా L1 L2 L3 సపోర్టింగ్ టీమ్. అవి ఎలాగా డీల్ చేయాలో నేను చెప్తా. ఐఏఎం వచ్చినప్పుడు నీకు తెలిసింది ఇవన్నీ కూడా నేను చెప్తా. ఐఏఎంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి చెప్తా, నో ప్రాబ్లం, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈ విధంగా మనకి టాపిక్స్ మనం తయారు చేసుకొని
ఆ టాపిక్స్కి కొంతమందిని ఆ టాపిక్స్కి రెస్పాన్సిబుల్ పర్సన్కే అటాచ్ చేస్తాం. సపోజ్ టాపిక్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎట్లున్నాడంటే ఈయన ఒక ఆయన ఉన్నాడు, ఈయన డెవలపర్, జావా డెవలపర్. ఈ జావా డెవలపర్కి డైరెక్ట్గా కోడ్ రిలేటెడ్ ఇష్యూ అయితే సెట్ చేస్తే సరిపోద్ది. ఏది అయా ఈ కోడ్లో క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఈ కోడ్లో ఎలాంటి వల్నరబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఈ కోడ్లో మీరు లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్కువ రాశారు, చాలా ప్రాబ్లంగా ఉంది, ఇట్ ఈస్ కన్జ్యూమింగ్ మోర్ సిపియూ టైమ్, ఇట్ ఈస్ నాట్ గివింగ్ యూ సో మచ్ పర్ఫార్మెన్స్. ఈ ఇష్యూస్ అన్ని ఎవరికి తెలియజేయాలా? జావా డెవలపర్కి చెప్తే జావా డెవలపర్ సరి చేసుకుంటాడు. ఆ విషయాలు చెప్పాలా. జావా డెవలపర్కి డైరెక్ట్గా సిపి యూటిలైజేషన్ ఇష్యూ ఉంది సర్వర్లో అని చెప్తే జావా డెవలపర్ ఏమైనా చేస్తాడా? నో వే. అయితే ఆ మెసేజ్ చూసుకొని అతను దానికి సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి వదిలేస్తాడు. అంతేగాని కోడ్లో ఇష్యూ ఉంది అంటే ఈ పర్సన్ పట్టించుకుంటాడు. కోడ్ క్వాలిటీ చెకింగ్ చేస్తాం కదా, కోడ్ క్వాలిటీ చెకింగ్. కోడ్ క్వాలిటీ చెకింగ్ చేస్తాం. అసలు ఈ కోడ్ ఎలా ఉంది, ఏంటి, దీని పరిస్థితి ఏంది, ఈ డెవలపర్ రాసిన కోడ్ కరెక్టా కాదా, అన్ని ప్రొసీజర్ ఫాలో అయ్యి రాశాడా లేదా, ఇవన్నీ కోడ్ క్వాలిటీ చెకింగ్ చేయడానికి మనం టూల్ ఉపయోగిస్తాం. ఆ టూల్ పేరే సోనార్ క్యూబ్. ఈ టూల్ కొంత అలర్ట్స్ ఇస్తుంది నీకేమని, హే బాబు ఈ కోడ్లో ఎలాంటి ఇష్యూస్ ఉంది, అక్కడ కూడా దీన్ని వాడుకోవచ్చు, అక్కడ కూడా వాడుకోవచ్చు. సోనార్ క్యూబ్ అనేది ఏం చేస్తుంది, మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ని ఎస్ఎన్ఎస్ రూపంలో మళ్ళీ నీకు పడేస్తా. మన ఇష్టం అది. అంటే నేను AWS క్లౌడ్లో పనిచేస్తుంటే నాకు ఎస్ఎన్ఎస్ అనే టాపిక్ ఉపయోగించుకుంటాను అంతే. AWSలో పనిచేస్తుంటే ఎందుకు ఎస్ఎన్ఎస్ఏ ఉపయోగించాలా? వేరేది ఉపయోగించుకోవచ్చుగా. ఎందుకంటే ఇది ఫ్రీగా వస్తుంది, అంటే లెస్ కాస్ట్తో వస్తుంది, నాకు వెరీ వెరీ చీప్, తక్కువ కాస్ట్లో వస్తుంది. అదే నోటిఫికేషన్ సెండ్ చేయడానికి మళ్ళీ ఒక సర్వర్ కావాలి, ఒక థర్డ్ పార్టీ టూల్ కావాలి, ఇదంతా నాన్ సెన్స్ పని. అందుకోసం నేను ఎస్ఎన్ఎస్ ఉపయోగించుకుంటాను ఇంటర్నల్గా. రైట్. సో అంటే ఇక్కడ వేరే కమ్యూనికేషన్స్లో వేరే వ్యక్తులు ఉపయోగిస్తారేమో కానీ కొన్ని సందర్భాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కమ్యూనికేషన్ లెవెల్స్. ఇట్లా ఉంటాయి. అంటే సాలిడ్గా చెప్పాలంటే సెక్యూర్డ్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళకి ఏ విషయాలు పడితే ఆ విషయాలు తెలియజేయనిరు అన్నమాట. అట్లా. ఓకే. కాబట్టి ఇది టాపిక్ అయిపోయింది. ఆ టాపిక్కి ఎవరిని అటాచ్ చేయాలో యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా నాకు ఒక మెయిల్ వస్తుంది. నేను ఆ మెయిల్ ప్రకారం తీసుకొని ఎంతమందిని అయితే అటాచ్ చేయాలో ఈ టాపిక్కి అటాచ్ చేసి పడేస్తా. ఎప్పుడైతే నేను అటాచ్ చేసేసానో ఆల్ దిస్ ఫెలోస్ కెన్ గెట్ ద మెసేజెస్ ఇమీడియట్లీ. ఇక ఏది జరిగినా సరే మేనేజర్తో సంబంధంలా, వేరే వాళ్ళతో సంబంధంలా ఏంలే, మీ ఇంటి దగ్గరే మీ ల్యాప్టాప్ పట్టుకొని ఈ ఇష్యూని రిజాల్వ్ చేసి కూర్చుంటే చాలు, జాబ్ చేసినట్టే. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వర్క్ ఫ్రమ్ హోమ్. 2026లో 100% మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లే. ఆఫీసులకు ఎవరు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడే తగ్గింది, నెక్స్ట్ ఇంకా మొత్తం పెరిగిపోతుంది. కాబట్టి అట్లా ఉంటుంది అది. ఓకే. సో సార్ ఇప్పుడు ఎస్ఎన్ఎస్ టాపిక్ని ఎలా తయారు చేశారు అనేది మాకు ఇదిగో ఇట్లా రాశారు, చెప్పారు. బట్ హౌ టు అటాచ్ సబ్స్క్రిప్షన్. ఒక పర్సన్ ఉన్నాడు, ఈయన పేరు రఘు. ఓకే. ఈ పర్సన్ యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్. బట్ ఈ పర్సన్ని ఈ టాపిక్కి ఎలా సబ్స్క్రైబర్గా చేయాలి, అదే ఇప్పుడు నేను చెప్పేది అదే. ఏమని? క్రియేట్ ఏ సబ్స్క్రిప్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ ఏ సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ప్రెస్ చేసిన వెంటనే ఏ టాపిక్ కోసం క్రియేషన్ సబ్స్క్రిప్ట్ చేయడం అనేది ఆ టాపిక్ నేమ్ అక్కడ డిస్ప్లే అవుతుంది. టాపిక్ నేమ్ అక్కడ డిస్ప్లే అవుతుంది. రైట్. ఆ టాపిక్ నేమ్ డిస్ప్లే అయిన తర్వాత కింద ఒక ఎంట్రీ ఉంటుంది. ఈ టాపిక్కి ఎవరిని నువ్వు సబ్స్క్రైబర్గా చేయాలనుకుంటున్నావు వాళ్ళని ఎంటర్ చేయి, వాళ్ళ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయని అడిగితే, అంటే రిసీవర్ ఈమెయిల్ ఐడి బాస్, అంతే, ఇక ఏం లేదు. రిసీవర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, దాన్నే మనం సబ్స్క్రైబర్ అంటాం. ఈ టాపిక్కి సబ్స్క్రైబరే ఇక్కడ రిసీవర్ ఈమెయిల్ ఐడి. అప్పుడు రిసీవర్ ఈమెయిల్ ఐడిలో raghu@gmail.com ఇస్తాం. ఎప్పుడైతే raghu@gmail.com ఇస్తామో అతను రిసీవర్ అయిపోతాడు, అతను సబ్స్క్రైబర్ అయిపోతాడు. ఎవరికి? ఈ టాపిక్కి. సో అప్పుడు ఏదైనా సరే సిపి యూటిలైజేషన్ ఇష్యూ ఉంటే జస్ట్ డైరెక్ట్గా రఘుకి మెసేజ్లు వెళ్తూ ఉంటాయి. బట్ రఘు మస్ట్ బి వెరిఫైడ్ దేర్ ఈమెయిల్ అడ్రస్, అదర్వైజ్ ఎస్ఎన్ఎస్ మెసేజ్ పంపదు. కాబట్టి రఘు పేరు నేను ఇక్కడ ఇచ్చిన వెంటనే ద రఘు విల్ గెట్ ఎ కన్ఫర్మేషన్ ఈమెయిల్. హే రఘు, ఎస్ఎన్ఎస్ అనే వ్యక్తి నీకు నోటిఫికేషన్లు పంపించాలనుకుంటున్నాడు, కెన్ యూ కన్ఫర్మ్? నో, నాకు అవసరం లేదనుకుంటే ఇక మెసేజ్లు రావు, ఎస్ అనుకుంటే మెసేజ్లు వస్తాయి, అంతే. నువ్వు తప్పకుండా ప్రాజెక్ట్లో పనిచేస్తున్నావు కాబట్టి ఎస్ అనే ప్రెస్ చేయాలి.
ఎస్ అనేది ప్రెస్ చేసిన వెంటనే కన్ఫర్మేషన్ అయిపోతుంది. అప్పుడు ఎస్ఎన్ఎస్ అనేది నీకు ఇచ్చిన టాపిక్ సబ్స్క్రైబర్ ప్రకారం నీకు మెసేజ్లు పంపిస్తూ ఉంటుంది అనమాట. అది అక్కడ అదే రిసీవర్ పాయింట్ అంటే. దాన్నే ఇక్కడ ఏమంటాడంటే ఎస్ఎన్ఎస్లో రిసీవర్ ఈమెయిల్ ఐడి ఏంటి, రిసీవర్ ఈమెయిల్ ఐడి ఏందో చెప్పు. అయితే వాడేమంటాడంటే ఎండ్ పాయింట్ అంటాడు. ఎండ్ పాయింట్ అంటాడు. ఎండ్ పాయింట్లో raghu@gmail.com ఇచ్చేసేయి. ఎండ్ పాయింట్లో raghu@gmail.com ఇచ్చేసేయి. దెన్ ఓన్లీ రఘు విల్ రిసీవ్ ఈమెయిల్. అంతే సింపుల్గా. అయితే ఇక్కడ రఘుకి ఈమెయిల్ ద్వారాగానే ఇస్తాం కరెక్టే. ఏం రఘుకి ఎస్ఎంఎస్ ఇవ్వకూడదా? ఇవ్వు. రఘుకి ఈమెయిలేనా? ఇవ్వచ్చు. అయితే దానికి కూడా ఆప్షన్ ఉంది. వాడు అడుగుతాడు, బాబు ఎస్ఎంఎస్ రూపంలో రఘుకి పంపించాలనుకుంటున్నావా, ఈమెయిల్ రూపంలో పంపించాలనుకుంటున్నావా, ప్లీజ్ సెలెక్ట్ అని అడుగుతాడు ముందుగానే. ప్లీజ్ సెలెక్ట్ ద వే యు ఆర్ సెండింగ్ ద మెసేజెస్ టు ద రఘు, ఐదర్ ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్. దాన్నే వాడు ఏమంటాడంటే ప్రోటోకాల్ అన్నాడు. ప్రోటోకాల్ అని ఇచ్చాడు. ఎస్ఎంఎస్ఆ ఈమెయిలా? నేనేం చేస్తాను, ఈమెయిల్ అని కొడతా. ఈమెయిల్ అని కొట్టిన వెంటనే అప్పుడు రఘు ఈమెయిల్ ఐడి అడిగిద్ది. రఘు ఈమెయిల్ ఐడి ఇస్తాం ఇక్కడ. దాన్నే ఎండ్ పాయింట్ అంటాం, దీన్నే ప్రోటోకాల్ అంటాం. అంతే. ప్రోటోకాల్ అంటేనేమో ఎస్ఎంఎస్ఆ లేకపోతే ఈమెయిల్ ద్వారాగా. ఓకే, ఈమెయిల్ ద్వారాగా నేనే చెప్పిన వెంటనే బాబు ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్. దాన్నే ఎండ్ పాయింట్ అంటాడు వాడు. ఎండ్ పాయింట్ అని ఇచ్చిన తర్వాత అక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అంతే, అయిపోయింది. ఎస్, సబ్స్క్రిప్షన్ అంటే ఇదేనా? ఇదే సబ్స్క్రిప్షన్ అంటే. సో ఇది సబ్స్క్రిప్షన్ కూడా మీకు పంపిస్తా టైప్ చేసి. ఇవి నేను రాసిన మాటలన్నీ మళ్ళీ మీకు టైప్ చేసి పంపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మనం హ్యాండ్స్ ఆన్ చేసినంత సులభంగా థియరీలోనే నేర్చుకోవచ్చు బాస్, నో ప్రాబ్లం. హ్యాండ్స్ ఆన్ మనం చేసినంత విధంగా థియరీలోనే మనం ఈజీగా నేర్చుకోవచ్చు. కాబట్టి చాలా చక్కగా, అదే థియరీ ఎక్కువ నేర్చుకుంటే మర్చిపోం. థియరీ నేర్చుకోకుండా ల్యాబ్ చేస్తే డేటా ఎంట్రీ ఆపరేటర్గా మిగిలిపోతాం లైఫ్లో, దేనికి పనికిరాం. అందుకోసం ఈ బాధలు, అంతేగాని ఏం లేదు. సో కొంత మీరు కాన్సన్ట్రేషన్ చేయండి థియరీ మీద, ఎక్కువ థియరీ. ఎందుకంటే థియరీలోనే అడుగుతాడు. డెలివరీ రిట్రై పాలసీ అంటే ఏందో చెప్పంటాడు, ఎండ్ పాయింట్ అంటే ఏందో చెప్పంటాడు, ప్రోటోకాల్ అంటే ఏంది చెప్పంటాడు. అసలు ఎస్ఎన్ఎస్కు సంబంధించిన పూర్తి స్థాయిలో ఒక మెసేజ్ ఫెయిల్ అయింది, అప్పుడు నువ్వేం చేస్తావు, అప్రోచ్ చేయండి చెప్పంటాడు. అసలు సబ్స్క్రిప్షన్ ఎలా చేస్తావో చెప్పంటాడు. సబ్స్క్రిప్షన్ లిస్ట్లో ఎవరెవరిని ఉంచాలో చెప్పంటాడు. అసలు సబ్స్క్రిప్షన్ అనేది ఎందుకు ఇవ్వాలో చెప్పంటాడు. ఇవన్నీ నువ్వు సూటిగా ఆన్సర్ చెప్పగలగాలి. ఇవన్నీ నేను చెప్పిన మాటల్లోనే ఆన్సర్లు ఉన్నాయి. క్వశ్చన్లు వేరే రూపంలో రావు. ఏ క్వశ్చన్లు ఏ ఆన్సర్లు అంతే. వీటినే చక్కగా 1, 2, 3 సార్లు చదువుకొని రాసుకొని అయ్యే ఆన్సర్లు చెప్పండి. అంటే బుక్లో చదివి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది యాక్చువల్గా. అది నేను తెలుగులో చెప్పినప్పుడు కూడా ఇంగ్లీష్లో మాటలు వాడుతున్నాను కాబట్టి అదే విషయాలు చెప్పండి. డిస్కషన్ ఓన్లీ ఇంగ్లీష్లోనే చెప్పండి, తెలుగులో కాకుండా. ఏం సార్ అంత ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారా అంటే, అంత బాగా ఇంగ్లీష్ ఏం మాట్లాడరు, కానీ మరి అంతగా నార్మల్గా మాట్లాడతారు. క్లయింట్ మాత్రం కెన్ దే స్పీక్ ఓన్లీ ఇంగ్లీష్. క్లయింట్ మాత్రం తప్పకుండా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. మిగతా మన టీంతో పనిచేసే వాళ్ళు అందరూ కూడా చక్కగా తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, తమిళ అయితే తమిళ్ అట్లా మాట్లాడరు. రీజనల్ లాంగ్వేజెస్కే ప్రిఫరెన్స్ ఇస్తారు లోపల వర్క్ చేసేటప్పుడు. బట్ ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు స్పీక్ ద రీజనల్ లాంగ్వేజెస్, దే కెన్ స్పీక్ యూ ఇంగ్లీష్ ఓన్లీ, నాట్ ఎనీ అదర్ లాంగ్వేజ్. కాబట్టి ఇంగ్లీష్ మీద కొంత పట్టు సాధించాలా. ఆ పట్టు సాధించడం అనేది ఇప్పటి నుంచి మొదలుపెట్టే ఆ వీడియోలు ఈ వీడియోలు ఈ సినిమాలు చూస్తే ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్కి సంబంధించి జస్ట్ ఫోకస్ చేసిన గ్రామర్. అసలు గ్రామర్లో మిస్టేక్ లేకుండా మాట్లాడగలిగితే ఇంగ్లీష్ అంతే. అంత పెద్ద బాధ ఏం కాదు, అంత పెద్ద విషయం ఏం కాదు మీ స్థాయికి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి 20 సంవత్సరాల ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు నలిగిపోయారు ఇంగ్లీష్ మీడియంలోనే. ఇంగ్లీష్ నేర్చుకోవడం మీకు ఈజీ అయిపోద్ది, నో ప్రాబ్లం. ఇంగ్లీష్ రాదేమో, ఇంగ్లీష్ మాట్లాడనేమో అది ఒక భయం వద్దు. కావాలంటే ఇంగ్లీష్కి సంబంధించిన కొన్ని సపరేట్ సెషన్స్ మీకు కండక్ట్ చేసి మీకు సపరేట్గా అది వేరే లెవెల్లోకి తీసుకెళ్తాం. అది వేరే విషయం, భయపడొద్దు ఇంగ్లీష్ గురించి, నో వరీస్. ఓకే, ఇప్పుడు చక్కగా ఈ సబ్స్క్రిప్షన్ పాయింట్స్ కూడా నేను